అసలు ఈ సర్వేలు అవసరమా? చేస్తే మంచిదా? అంటే జనరల్గా సర్వేలు దేనికి ఉపయోగపడతాయి అంటే ఇవాళ ఆదాని అంబానీలు ప్రైమ్ మినిస్టర్లు కాలేదుగా. ఇవాళ ఆదాని ప్రధాని కావాలనుకున్నా కాలేడు. లేకపోతే ఎగ్జిట్ పోల్స్ అంటే ఎలక్షన్ అయిపోయినాక కూడా ఎగ్జిట్ పోల్స్ అని చేస్తారు. మీరు చాలా మంచోళ్ళు, మీ మీద బురద జల్లడానికి స్ట్రాటజీ పని రెండు చేయగలుగుతానే. బ్రాండింగ్ ఏంటంటే రెస్పెక్ట్, భజన, భయము. బస్సు ఫ్రీ ఒకటి, 500కు సిలిండర్ ఒకటి, 200 యూనిట్ల లోపు కరెంటు బిల్ ఒకటి, ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచడం ఒకటి. సో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలని గెలిపిస్తుంది ఎవరండి? ఓసీలు కదా. తెలంగాణలో ఉన్న ఎస్సీ నియోజకవర్గాల సీట్లని రెడ్డిల కింద ఎందుకుండే? రేవంత్ స్పీచ్లకు అభిమానులు ఉన్నారు కానీ పాలనకు కాదు. తెలంగాణ గురించి తెలిసిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే. జనం మాట అది. ఈయన దించితే ప్రభుత్వం కూలిపోద్దన్నారు. జనం చాలా మాట్లాడతారండి. జనం కేసీఆర్ మంచి అంటారు, లంగా అంటారు. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుండు సున్నా తప్పదు. పెద్ద స్టేట్మెంట్ ఇది. రేవంత్ కి కేబినెట్ మినిస్టర్లు ఎవరు కూడా సహకరించట్లేదు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి క్యాండిడేట్లకు పదవే ఉండదు. అంటే ఇప్పుడు మార్పు వస్తే మంచిదా, రాకపోతే మంచిదా? రేవంత్ ను మార్చే అంత బిగ్ డెసిషన్ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంత రచ్చ జరుగుతుంటే రాష్ట్రంలో కేసీఆర్ ఇంట్లో కూర్చుంటే ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం తప్పులు చేస్తే వచ్చి బయటకు వచ్చి చెప్పాల్సిన ఆయన పోయి ఇంట్లో పండుకొని ఫామ్ హౌస్లో పడుకుంటే ఎట్లా? నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అంటే ఆల్రెడీ 1 year అయిపోయింది. సో దాని ప్రజాపాలన ఎట్లా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఓటా అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఓటా స్ట్రాటజీస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ రీసెర్చ్లో ఏ విషయాలు వెలుగులోకి వచ్చాయి, మన ముఖ్యమంత్రి పాలన ఎట్లా ఉంది, ఏమేం విషయాలపైన దృష్టి పెట్టారు, ఏం సజెషన్స్ అంటే సూచనలు ఏమిచ్చారు, మరి పాలన బాగుందా బాగాలేదా, ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అయితే వారు చేయడం జరిగింది. సో ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు కృష్ణ కంబాలపల్లి గారు, ఆయన సీనియర్ జర్నలిస్ట్ కూడా, అదేవిధంగా ఓటా సంస్థ యొక్క CEO గారు. సార్ నమస్కారం. హలో నమస్తే సార్, బాగున్నారా? సో ఇప్పుడు మీకు ఇంట్రోలో చెప్పినట్టు సార్, ఈ సర్వే ఫలితాలు మీకు ఎట్లా వచ్చాయని తెలుసుకునే ముందు, అంటే పాలన పైన ప్రజల పాలన అన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే జనరల్గా అయితే మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే అనాలి, బట్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు కాబట్టి జనరల్ భాషలో మనం కాంగ్రెస్ ప్రభుత్వం అంటాం. సో అంటే దీనికన్నా ముందుగా అసలు ఈ సర్వేలు అవసరమా? చేస్తే మంచిదా, చేయకపోతే మంచిదా, లేకపోతే ఎగ్జిట్ పోల్స్ అసలు అంటే ఎలక్షన్ అయిపోయినాక కూడా ఎగ్జిట్ పోల్స్ అని చేస్తారు. ఎగ్జామ్ రాసేసినాం, అయిపోయింది, ఆల్రెడీ పేపర్లను రెడీ ఉన్నాయి, మనం ఏం చెప్పినా చెప్పకపోయినా ఎవరు గెలుస్తారు ఎవరు గెలవకపోరు చెప్పినా కానీ అదే రిజల్ట్ వస్తుంది. సో ఎలక్షన్స్కు ముందు జరిగేటువంటి సర్వే ఏదైతుందో కొంత ఇంపాక్ట్ ఉంటుందా, ఉండొచ్చా, అది ఏం చెప్తారు మొదలుగా? అంటే జనరల్గా సర్వేలు దేనికి ఉపయోగపడతాయి అంటే మీ గురించి మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మంచిగా మాట్లాడతారు. మీ ముందు మీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే రేపటి నుంచి వాడు మీ ఇంట్లో కనిపించాడు. ఇది మెజారిటీ మానవ నైజం, సైకాలజీ ఇలా ఉంటుంది. సో మీ గురించి మంచి చెడులు చెప్పగలిగిన వాడు ఒక అవుట్ సైడ్ పర్సన్ మాత్రమే మీ గురించి మంచి చెడ్డలు చెప్పగలుగుతారు. ఎందుకంటే మీ యాటిట్యూడ్ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా మీకు యాంటీగా మాట్లాడరు, మీకు వ్యతిరేకంగా నడుచుకోరు మీ ముందల. ఎందుకంటే మీకు ఏది నచ్చుతుంది, మీకు చిరంజీవి సినిమాలు నచ్చితే మీ ముందర వాటి గురించే మాట్లాడతారు, బాలకృష్ణ సినిమాల గురించి మాట్లాడారు వచ్చిన వాళ్ళు. సో అందుకనే ఏ నాయకునికైనా సరే రోజు తనని కలవటానికి వచ్చే క్యాడరు, అన్న ఈసారి మనం అద్భుతంగా ఉన్నాం, ఆ ఊర్లో ఇంత ఉంది, ఈ ఊర్లో ఈ మండలం మొత్తం మన చేతిలోనే ఉంది, నియోజకవర్గంలో ముస్లింలంతా మనకే ఓటేస్తారు, లేదంటే అసలు దళితులు ఒక్క ఓటు కూడా చీలదన్న అనే మనకి 3 పదాలు ఉంటాయేమో సార్ ఇక్కడ: రెస్పెక్ట్, భజన, భయం. కరెక్టేనా? అంటే ఒక కామన్ మ్యాన్ గా నాకు అనిపించింది ఇవి ఉంటాయి. వీటి వల్ల ఏమైందంటే లీడర్ చాలాసార్లు బోర్లో పడతాడు. ఓకే, నేను ఒక 2013 నుంచి 11 సంవత్సరాల నుంచి నేను ఈ సర్వేలు చేస్తున్న వ్యక్తిగా, ఒక లాస్ట్ తెలంగాణ ఎన్నికల్లోనే ఒక 4 ఎమ్మెల్యే క్యాండిడేట్లు నా ముఖం మీద రిపోర్ట్ ఇట్లా ఇసిరేసి, నేను ఇచ్చిన రిపోర్ట్ని ఎందుకు ఇసిరేసారు అంటే వాళ్ళకి నచ్చలేదు నేను ఇచ్చిన రిపోర్టు. ఓకే, నేను ఒకటే అడుగుతా, మీకు నచ్చినట్టు రాయాలా, ఉన్నట్టు రాయాలా? కరెక్ట్.
అట్లాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే అసలు నువ్వు సర్వేనే చేయలేదు, మీ వాళ్ళు చెట్ల కింద కూర్చొని రాసుకొచ్చారు, అసలు మీ టీం గ్రౌండ్కి పోయిందా లేదా, ఇట్లాంటి 100 డౌట్లు అడుగుతారు. ఓకే. సో అంటే సర్వే అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే సర్వేలో జెన్యునిటీ ఉంది. ఇప్పుడు సర్వేలు స్ట్రాటజిస్టులు వచ్చిన తర్వాత దాని స్వరూపం ఎట్లా మారిపోయిందంటే మీకు మైనస్ ఉంది, మిమ్మల్ని ప్లస్ చేయడానికి స్ట్రాటజీ పనికొస్తుంది. మీరు చాలా మంచోళ్ళు, మీ మీద బురద జల్లడానికి స్ట్రాటజీ పనికొస్తుంది. కరెక్ట్. 2 చేయగలుగుతా నేను. మిమ్మల్ని కృష్ణ గారు ఏం చేస్తారు? కృష్ణ గారు న్యూట్రల్గా ఉంటారు. ఓటా సంస్థ అనేది ఇప్పటి వరకు ఓటాకున్న ఆ బ్రాండింగ్ ఏంటంటే మీరు క్రెడిబిలిటీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే సర్వే గురించి ఆ సర్వే మీద ఫేస్బుక్ లో ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈయన కేసీఆర్ అభిమాని కనుక కేసీఆర్ రేవంత్ రెడ్డి కంటే మంచి పరిపాలన ఇచ్చిందని సర్వేలు ఇచ్చిందని నా గురించి ఒక డిబేట్ జరుగుతుంది. ఓకే. లాస్ట్ టైం నేను కేసీఆర్ మంచోడు కాదని ఇచ్చినప్పుడు వీడు కాంగ్రెస్ ఏజెంట్ కనుక మంచోడు కాదని కాదు, ఓడిపోతారు ఆయన ఫలితాలు ఇట్లా ఉన్నాయి. మంచోడు అంటే నా ఉద్దేశం తప్పులు చేసిండు, కాళేశ్వరం అవినీతి ఉంది, విద్యుత్ ఒప్పందాలు అవినీతి ఉంది, టెలిఫోన్ ట్యాపింగ్ నేను మాట్లాడినప్పుడు వీడు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఏదో తీసుకున్నాడు అందుకే కేసీఆర్ తిడుతున్నాడు, ఆ రోజు నన్ను తిట్టాడు. సో ఆ రోజుకైనా ఈ రోజుకైనా నేను వాస్తవం వైపు ఉంటా, ఓటా సంస్థ అనేది నిజం వైపు ఉంటుంది కనుక మేము రెండింటిని సమానంగా స్వీకరిస్తున్నాం. నిన్న నేను సర్వే రిలీజ్ చేసిన ఈ 2 రోజుల నుంచి నాకు రకరకాల మెసేజ్లు, రకరకాల చాట్స్ జరుగుతున్నాయి. నా మీద కూడా నాకు సంబంధం లేకుండా కూడా ఒక చర్చ అనేది సోషల్ మీడియా జరుగుతుంది నా గురించి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ మీడియా కానీ సర్వే సంస్థలు కానీ పార్టీల వారిగా విడిపోయి ఉన్నాయి. అందరూ ఏం చేస్తారంటే గొంగట్లో కూర్చొని అన్నం తింటూ వెంట్రుకలు ఏరుతున్న పని చేస్తున్నారు. ఇవాళ ఇదే సర్వేని ఒక పార్టీ తన పత్రికలు, అధికార పత్రికలో తనకు అనుకూల అంశాలన్నీ రాసేసుకుంది. మరి వ్యతిరేకం కూడా రాశాను నేను, అవి కూడా మెన్షన్ చేయాలి కదా. అంటే కాలం సరిపోలే అంటే వాళ్ళకి ఏంటంటే ఇది నాకు తెలిసి ఇది నేను 10వ ఇంటర్వ్యూ ఏదో ఇస్తున్నా, 7 ఇంటర్వ్యూలలో వాళ్ళకి నచ్చిన స్లైడ్నే మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి వ్యతిరేకంగా స్లైడ్ని మరి 7 ఛానళ్ళు మాట్లాడలేదు. నేను కూడా ఏంటంటే సరే మనం చేసిన సర్వే రిపోర్ట్ని ముందుకు పోవాలి, ప్రజలకు పోవాలన్న విషయంతో ఇంటర్వ్యూలు ఇస్తున్నా తప్ప నిజానికైతే మనం చేసిన యాస్టిజ్ డేటాని మాట్లాడాలంటే అవతల వాళ్ళకు కూడా కొంచెం న్యూట్రాలిటీ అనేది ఉండాలి. ఆల్రెడీ మేనేజ్మెంట్లు, ఎడిటోరియల్ పాలసీలు ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఎంత రిపోర్ట్ ఇచ్చినా వాళ్ళకి నచ్చిన అంశాలనే తీసుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇందులో 2 విషయాలు ఉన్నాయి సార్, మీరు మంచిగా చెప్పారు. ఒకటి, మీరు రీసెర్చ్ అంతవరకు బాగుంది, ఒక సిఫాలజిస్ట్గా కావచ్చు, సీనియర్ జర్నలిస్ట్గా కావచ్చు, మీకున్న అనుభవం దృష్ట్యా కావచ్చు, రకరకాలుగా. అది సెకండరీ. స్ట్రాటజీ అని చెప్పారు, స్ట్రాటజీ ప్లేయర్స్ అని చెప్పారు. ఈ స్ట్రాటజీ ప్లేయర్స్ ఏదైతే మీలాంటి ఓటా లాంటి సంస్థలు అంటే చాలా ఉన్నాయి, వాటి గురించి వద్దు ఇప్పుడు. సో ఈ స్ట్రాటజిస్ట్ ఏంటంటే ప్రజా ప్రయోజనాలని గాలికి వదిలేసి, మీరు అన్నారు చూసారా, ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నాను, నా దగ్గర డబ్బు ఉంది అంటే మనీ పవర్ పాలిటిక్స్ అనుకుందాం. సో మీరేం చేస్తారో నాకు అనుకూలంగా అన్ని టీవీలకి, లేకపోతే మీరు అన్నారు కదా ఒక ఛానల్ దానికి ఒక ఛానల్, లేకపోతే సోషల్ మీడియాలో నన్ను ప్రమోట్ చేయడానికి మంచిని చెడుని మంచిని చేస్తున్నారు కదా, దీనివల్ల ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయి అనేది ఒక వాదన చాలా గట్టిగా వినిపిస్తుంది. ఒక కామన్ మ్యాన్గా నేను కూడా అదే చెప్తున్నాను. మీరేం చెప్తారు? ఒక విషయం ఏంటంటే ఒకవేళ ప్రజా ప్రయోజనాలు అనే దాన్ని ఆలోచించినా, లేదంటే డబ్బు అనే విషయాన్ని స్ట్రాటజిస్టులు డబ్బుల కోసం చేస్తారని ఒకటి ఆలోచించినా, ఇవాళ అదాని అంబానీలు ప్రైమ్ మినిస్టర్లు కాలేదుగా. చెప్తాను నేను, వాళ్ళ ఇంట్రెస్ట్ నేను వస్తాను. నేను ఇవాళ ఆదాని ప్రధాని కావాలనుకున్నా కాలేడు. ఆదాని దగ్గర ఉన్న, అంబానీ దగ్గర ఉన్న డబ్బులు మోడీ దగ్గర లేవు. డబ్బులన్నీ ఆదాని అంబానీ దగ్గర ఉన్నాయి, కానీ ప్రధాని ఎవరయ్యారు? మోడీ అయ్యారు. అంటే వాళ్ళు ఇస్తారు. ఇవాళ తెలంగాణలో జీవీకే దగ్గర, జిఎంఆర్ దగ్గర డబ్బులు రేవంత్ దగ్గర లేకపోవచ్చు, కానీ రేవంత్ సీఎం అయ్యాడుగా. అంటే ఇది పైసలతోనే ఎవరో వచ్చి మీరు ఇలా అంబానీ తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ చేయాలని మీరు స్ట్రాటజిస్ట్ని పెట్టినా చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే ఈ పొలిటికల్ యాంగిల్ డిఫరెంట్. మీలో ఆ పొలిటికల్ కసి లేకపోయినా, మీకు జనాన్ని కాంటాక్ట్ లేకపోయినా మీరు గెలవలేరు. మీరు మాక్సిమం నామినేటెడ్ పోస్టులో పోగలుగుతారు తప్ప పబ్లిక్లో ఎన్నుకోలేరు. ఇవాళ పెద్ద పెద్ద స్టాల్ వార్డ్స్ అనుకునే కేంద్ర స్థాయి నాయకులు కూడా, సర్పంచులు కూడా గెలవకుండా కూడా కేంద్ర నాయకులు అయిన ఉన్నారు మన రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి. సో స్ట్రాటజిస్టుల బాధ్యత ఏంటంటే, నేను ఏమనంటే నాకు ఒక ఆకాంక్ష ఉంది, నా దగ్గర నిధులు వనరున్నాయి, కానీ నేను జనానికి ఎట్లా రీచ్ కావాలో నాకు తెలియట్లేదు. దానికి నేను మీకు హెల్ప్ చేస్తా. మేము ప్రజల దగ్గరికి ఎలాంటి ప్రోగ్రామ్స్ పెడితే మీరు రీచ్ అవుతారు, ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి సోషల్ యాక్టివిటీ చేస్తే మీరు దగ్గర అవుతారు, మీకున్న మంచితనాన్ని ఇప్పటివరకు చెప్పేటోళ్ళు లేడు. నేను చెప్తా, నేను థర్డ్ పర్సన్గా మీ గురించి ప్రజలకు తెలియజేసే
కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం ద్వారా నేను మిమ్మల్ని అచ్చా, సమాజంలో నా గ్రాఫ్ ఎలివేట్ ఒక చేస్తాను 10% ఉంటే 100% కి మీరు రీచ్ చేయించగలరు. ఎలివేట్ చేస్తాను నేను ప్రజలకు రీచ్ చేసే కార్యక్రమాలు చేపడతా. దాంట్లో మీరు మొత్తం బ్యాడ్ క్యారెక్టర్ అయ్యి మిమ్మల్ని శ్రీరామచంద్రులాగా చూపించాలంటే కూడా జనానికి కూడా తెలుసు కదా మీ గురించి. ఇప్పుడు చాలా మంది మొన్న ఎలక్షన్ లో తెలంగాణ ఎలక్షన్ లో ఎన్ఆర్ఐలు వచ్చి ఎమ్మెల్యేలు కావాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఓకే, ఎన్ఆర్ఐల దగ్గర డబ్బు ఉంది కానీ జనం గుర్తుపట్టాలి కదా. కానీ డబ్బు కూడా ఒక ప్రధాన అంశం సార్. సపోజ్ ఒక చిన్న క్వశ్చన్ నాది సార్, ఇప్పుడు ఇక్కడ ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు సపోజ్ ఒక ఉప్పల్ నియోజకవర్గం లేకపోతే ఏదో ఒక నియోజకవర్గం ఖైరతాబాద్ తీసుకోండి, ఇక్కడ ముగ్గురు కాస్త పేరున్నోళ్ళు డబ్బు పలుకుబడి ఉంటే మాత్రమే ఒక మంచి పేరు ఉన్నా కానీ డబ్బు లేకుంటే ఎలక్షన్లో గెలవలేరు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. డబ్బు ఉన్నా కానీ ఎలక్షన్లో గెలవలేరు. మీరు అన్నట్టు అదాని అంబానీలే ఈ పాటికి సీఎంలో పిఎంలో అయ్యేటోళ్ళు. కానీ ఇక్కడ డబ్బు అనేది కూడా ప్రధాన అంశమే. దాంతోపాటు మీకు కూడా డబ్బు అనేది దీంట్లో వెచ్చిస్తేనే ఆ అంశాలని వాళ్ళకి చేర్చగలం అనేది ప్రధానమైనటువంటి అంశం. ఏం చెప్తారు? అదే డబ్బు అనేది ఇప్పుడు నేను మీ గురించి నేను క్యాంపెయిన్ చేయాలి, దాంట్లో డబ్బు అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా ఆటోమేటిక్. ఓకే, మీ గురించి నేను ఒక 100 మంది నా రీసోర్స్ పర్సన్ పెట్టి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మీ బ్యానర్ పెట్టి మీ గురించి ఒక స్టాల్ పెట్టి మీ గురించి ఒక కరపత్రం వేసి ఇంటింటికి మా టీం మెంబర్స్ పోయి మీ గురించి చెప్పొస్తేనే కదా మీ గురించి తెలిసేది. దానికి అల్టిమేట్గా డబ్బు అవసరం పడుతుంది. నేను అనేది అంటే మీరు క్యారెక్టర్నే మార్చేస్తారు, స్ట్రాటజిస్టులు వచ్చి క్యారెక్టర్ లేకుండా ఉన్నట్లు చూపిస్తారు, లేదంటే ఉన్న ఒక కృష్ణ గారు వస్తే లేకపోతే అదే కంబాలపల్లి గారు వస్తేనో ప్రశాంత్ కిషోర్ వస్తేనో సరే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కంపెనీలు. సో వీళ్ళు మార్కెట్లో కనుక వస్తే వాళ్ళు ఎవరికి ప్రచారం చేస్తే వ్యూహకర్తలుగా ఎవరికి వ్యవహరిస్తే వాళ్ళే గెలుస్తారు అనేది జరిగిందా లేదా మీకు కూడా తెలుసు. నేనే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సక్సెస్ రేట్ను బట్టే మనం వాటి మీద డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు చాలా నేషనల్ సర్వే ఏజెన్సీలు స్ట్రాటజీ చేసిన వాళ్ళు కూడా బొక్కబోర్లు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు చెప్పిన ఎగ్జిట్ పోల్లో ఇప్పుడు మీకు 100 సీట్లు వస్తాయంటే 90 వస్తే పర్వాలేదు, మీరు సక్సెస్ అయినట్టే. 100లో 10 వచ్చినాయి అనుకోండి, మీ స్ట్రాటజీ తప్పినట్టే కదా, మీ ఎగ్జిట్ పోల్ తప్పినట్టే కదా. సో అందుకనే ఇది ఒక పొలిటికల్ సైన్స్. ఇది ఈ ఎలక్షన్ మెకానిజంలో కానీ ఎలక్షన్ సైన్స్లో కానీ డాటా బేస్ అనేది చాలా క్రూషియల్ రోల్ పోషిస్తుంది. మీరు ఢిల్లీలో ఆప్ అనే దానికి 67 సీట్లు వస్తాయని ఎవరు ఊహించలేదు. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లు పడిపోతారని ఎవరన్నా ఊహించారా? బొటాబొటిగా అటు ఇటు జగనే గెలుస్తారని రాత్రి పగలు ఎదురాలు వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ 150 నుంచి మధ్యలో 5 తీసేసి 11 మిగులుతుందని ఎవరన్నా అనుకున్నారా? సో అంటే జనం యొక్క మూడు ఎలా మారుతుందని పర్సంటేజ్ రేషియో పెద్ద తేడా లేదు, ఓటింగ్ వెళ్ళిపోయినా సీట్లు పోయినాయి కదా. 151 నుంచి 11 పోవటం అంటే ఓవరాల్ స్టేట్ రేషియో తీసుకుంటే అందుకనే ఇది ఒక సైన్స్. ఈ పొలిటికల్ సెఫాలజీ అనేది ఒక సైన్స్. ఇందులో ఒక్క ఫ్యాక్ట్ తోని ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి జూబ్లీ దాకా నడుచుకుంటూ పోయి దానం నాగేందర్ మంచోడు అంటే 30 మంది మంచోళ్ళు 70 మంది మంచోళ్ళు అనలేదు అనుకోండి, 70% ప్రజలు దానానికి అనుకూలంగా ఉండనుకుంటే చాలా తప్పు. ఎట్లా చేస్తారు సార్? అంటే దీనికి ఏదో నేను విన్నా అంటే ఒక 12 క్వశ్చన్స్ ఇచ్చి అది కూడా జనాలకు చెప్తే మంచిదేమో కొంచెం, ఇక్కడ వాళ్ళకు కూడా తెలవాలి కదా. ఒక మెథడాలజీ లేదు. ఇప్పుడు నేను ఒక సింపుల్ మెథడ్ ఇక్కడ ఉన్నా అనుకోండి, ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ పోయేలోపు 100 ఇండ్లు ఉన్నాయి అనుకోండి, నా నెంబరు 3, 5, 7 అనేది నేను సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి 3వ ఇంటికి లేదా 7వ ఇంటికి నేను శాంపిల్ కలెక్ట్ పోవాలి. అందులోనే క్యాస్ట్ ఈక్వేషన్ చూడాలి, అందులోనే వర్క్ చూడాలి. అంటే అతను ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అక్కడ పోయేటప్పుడు మనకు మెకానిక్ కనపడతాడు, టీ షాప్ వాడు కనపడతాడు, బట్టల షాప్ వాడు కనపడతాడు, గోల్డ్ షాప్ వాడు కనపడతాడు, కూడా కనపడతాడు. వీళ్ళన్ని కేటగిరీని మనం సేకరించినప్పుడు మాత్రమే దానం నాగేందర్ ఎట్లాంటి అనేది తెలుసు తప్ప నీకు నచ్చిన కల్లా మైక్ పెట్టుకుంటే పోయి దానం నాగేందర్ కోట్లు ఏమంటే ఆ స్ట్రాటజీలు పనికిరావు, ఆ రిపోర్ట్లు పనికిరావు. అట్లా రైట్ సార్. ఇదే దీంట్లోనే 2 విషయాలు. ఒక విషయం చెప్పారు మీరు, ఈ ఎలక్షన్ అయిపోతుంది సార్, సరే దానికంటే ముందు స్ట్రాటజీ చేస్తే దీన్ని రిలీజ్ చేస్తే ప్రజలు కూడా అమ్మో ఇంత ఉందా నేను కూడా ఓటు వేయాలనుకున్నాను కొంత మారచ్చు, పలానా పార్టీకి వేయాలనుకుని ఇంకో పార్టీ పోవచ్చు. సరే అంతవరకు దీంట్లో ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంటారా? ఇలాంటి వారు లేదు వాళ్ళకి అవసరం లేదు ఈయనకు చేయాలి కాబట్టి ఈయనకు చేస్తున్నాం అంటారు. ఇది క్లయింట్ బేస్డ్, ఇది వ్యాపారం కిందనే చూస్తారు ఎవరైనా సరే. రైట్. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు, నేను పబ్లిక్ లో నా ఇమేజ్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నానని అంటారు. నా పని ఏంటంటే మీ ఇమేజ్ ని క్యాల్కులేట్ చేయటం. మీరు నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఇమేజ్ క్యాల్కులేషన్ ఒక్కటే అయితే అంతవరకే పనిచేస్తాను. నా ఇమేజ్ బిల్డింగ్ కూడా చేయాలనుకున్నాను, మీరు అనుకున్నారు, నేను ఇమేజ్ బిల్డింగ్ చేసే పని చేస్తా. లేదంటే నా ప్రొఫైల్ మా పార్టీలో హైక్ పోవాలనుకోండి, నేను ఆ పని కూడా చేసి పెడతా. సో వాట్ ఈస్ స్ట్రాటజీ అనేది వ్యక్తిగతం. మీకు ఏం కావాలనేది మీరు నాకు చెప్పేదాన్ని బట్టి, మీరు నాకు ఇచ్చే బడ్జెట్ ని బట్టి నా వర్క్ ఉంటుంది, అంతే. అంతమించి రైట్ సార్. దీంట్లోనే అంశాల్లో మాట్లాడే ముందు ఈ ఎగ్జిట్ పోల్ అని ఉంటుంది. అంటే ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది, ఇంకొక 1 వీక్లోనో 1 మంత్లోనో కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక రిజల్ట్స్ వస్తాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అసలు అవసరం అంటారా సార్?
ఎగ్జిట్ పోల్స్ అనేది అదొక- ఎందుకంటే దీనిపైన చాలా పెద్ద ఎత్తున బెట్టింగ్ నడుస్తుంది. ఇది కూడా మీలాంటి అంటే ఐ మీన్ కంపెనీస్ వల్లనే, ఓటో లాంటి కంపెనీస్ లేకపోతే ప్రశాంత్ కిషోర్ లాంటి కంపెనీస్ దీని వల్లనే పెద్ద ఎత్తున బెట్టింగ్ నడుస్తుంది. చాలా మంది నష్టపోతున్నారు, పుస్తలు కూడా అమ్ముకుంటున్నారు. ఓ క్రికెట్ లాగా మాదిరి ఈ వ్యాపారం జరుగుతుంది. దీనికి కృష్ణ గారు ఏం చెప్తారు? అంటే ఎగ్జిట్ పోల్స్ కు వాస్తవానికి జరుగుతుందా లేదా? ఫస్ట్ అది చెప్పండి నాకు. సెఫాలజీ శాస్త్రం మొదలైన తర్వాత చాలా కొంతకాలానికి ఎగ్జిట్ పోల్ అనేది స్టార్ట్ అయింది. Hmm. అది మీడియా సేక్ కింద రేపు ఏం జరగబోతుందో ఇవాళనే చెప్పటం అనేది ఒక క్యూరియాసిటీ అని ఉంటుంది. Yes. మీకు తెలుగు సినిమాలు కూడా వచ్చినాయి. అవతల వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఒక కోరికతో ఒక సినిమా కూడా తీశారు. Yes. అంటే ఇవాళ ఏంటంటే ఈ సాయంత్రం 5ంటికి ఓటింగ్ అయిపోగానే రేపు రాబోయే ప్రభుత్వం ఏదో తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ కామన్ గా పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఉంటుంది. దాన్ని ఫస్ట్ టైం ప్రవేశపెట్టిన సెఫాలజిస్టులు ఎగ్జిట్ పోల్ అనే తర్వాత చాలా గ్లామరస్ గా ఒక బడ్జెట్ కు రిలేటివ్ మించి స్టార్ట్ అయిపోయింది. నిజంగా ఎగ్జిట్ పోల్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ప్రతి నియోజకవర్గంలో మీరు శాంపుల్ సైజ్ ఎట్లా తీశారో అట్లాగే ఆ నియోజకవర్గాల్లో సాయంత్రం 5ంటికి ఒక 1000-2000 మంది కనీసం ఒక నియోజకవర్గం చేయాలంటే మినిమం 12 నుంచి 20 మంది ఆయా నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లల్లో వాళ్ళ రిసోర్స్ పర్సన్ తో మాట్లాడి సాయంత్రం 6ంటికి ఒక రిపోర్ట్ ఇస్తే ఓటింగ్ సరళి, పర్సంటేజ్, టైమింగ్, ఎవరితో మాట్లాడాలి, ఓటేసి ఇంటికి పోతున్నాను మీరు ఫాలో అవుతూ వాడిని వెనకాల పోయి వాడిని ముచ్చట్లో పెట్టి చిన్నగా వానితో చెప్పించుకోవాలి. అమ్మ ఓట్లు ఏమన్నాడు సార్ ఏందన్నా ఏది గెలుస్తుంది దేనికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఇప్పుడు చాలా మంది తెలివి మీరు నీకేం చెప్పాలి ఎవరు కొట్టేసిన వాళ్ళు ఆన్నే ఎదురు తిరిగి ఒకదానికేసి ఇంకోటి కూడా అట్లా కూడా చెప్తారు. అక్కడ కూడా ఎర్రర్ పర్సెంట్ ఉంటుంది. అందుకనే కదా మీకు చాలా ఎగ్జిట్ పోల్స్ తప్పు వచ్చేది. ఎందుకంటే అయితే ఎగ్జిట్ పోల్స్ లో 75% డిపెండెన్స్ ఎక్కువ అంటే ప్రీ పోల్ దాని మీద ఉన్న బేస్ చేసుకుని ఎగ్జిట్ పోల్ చేస్తారు. ప్రీ పోల్ లో ఖైరతాబాద్ ఎవరు గెలవబోతున్నారు ఎగ్జిట్ పోల్ రోజు ఏం చేస్తారంటే డౌట్ ఉన్న పోలింగ్ స్టేషన్ లో పోయి నిజంగా ఓట్లు ఎటుబడ్డారా పోయి అని అడుగుతారు. ఎవరు చూసిరండి ఓట్లు. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అది ఎట్లా చేస్తారు బాగా చెప్పారు, అవసరమా లేదా ఏం చెప్తారు? అది ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ అంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఎట్లయిపోయిందంటే అది మీకు చెప్పిన కదా దానిపైన ఏం జరుగుతుంది మీడియా సేక్ కింద కొన్ని జరుగుతున్నాయి. కొన్ని ఏమో మీరు చెప్పిన బిజినెస్, కొన్ని అదేదో అన్నారు బెట్టింగ్ బెట్టింగ్ జరుగుతున్నాయి. మీకు తెలీదా? ఇంత సర్వే చేసిన వాళ్ళు అది సర్వే చేయకుండా ఉంటారా మీరు? సరే అంటే అది మనం బెట్టింగ్ లో నాట్ ఓన్లీ ఎలక్షన్ సర్వేస్ ఇప్పుడు ఎక్కడ బెట్టింగ్ క్రికెట్ లో జరుగుతుంది, అన్నిట్లో జరుగుతుంది, కబడ్డీలో జరుగుతుంది, అన్నిట్లో జరుగుతుంది, జరగదంటలే నేను. అది ప్రజాస్వామ్యానికి అయితే మంచిది కాదు డైరెక్ట్ అని చెప్పాలి. ఎస్ అదే ఆ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను కామన్ మ్యాన్ గా. యా రైట్ సార్, మంచి ఆన్సర్లు ఇచ్చారు. సరే ఇప్పుడు ప్రజాపాలన అంటే మీరు పెట్టారు, ప్రజాపాలన పైన మీరు సర్వే చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. సరే ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి పైన అసలు ఫస్ట్ బ్రీఫ్, తర్వాత ఇన్ డీటెయిల్గా వెళ్దాం ఒక్కొక్కటి. అంటే ఏం చెప్తారు, ఎన్ని మార్కులు ఇస్తారు? ఫస్ట్ మీ దాంట్లో ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది, నేను చూశాను అది. సో ఏం చెప్తారు మీరు? అంటే ఈ ప్రభుత్వానికి పాస్ మార్కులు రాలేదనేది మనకు వచ్చిన కన్క్లూజన్. అంటే అవుట్ ఆఫ్ 10 అనుకోండి, మీరు ఎన్ని ఇస్తారు? అంటే మీరు ఎన్ని ఇస్తారంటే మీ రిపోర్ట్ లో 3.5 వచ్చింది 10కి. 3.5 మనకి ఎర్రవైన ఫిగర్ 3.5 వచ్చింది. ఓకే. సో వాళ్ళు అట్లానే నెగిటివ్ కూడా పెద్దగా ఏం లేదు. అంటే భారీ ఎత్తున ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి ఈ ప్రభుత్వం అనవసరంగా గెలిచింది, ఈ ముఖ్యమంత్రి అనవసరంగా ఉన్నాడని కూడా జనం మాట్లాడుకుంటారు. అంటే మీరు బాగోలేదు అని చెప్పి మీ రిపోర్ట్ లో ఒక 35% వచ్చింది, బాగాలేదు అంటే అదే ఎక్కువ కనిపిస్తుంది సార్ నాకు. అదే ఎక్కువ, పర్వాలేదు అనేది 22% కనబడుతుంది, చెత్తగా ఉందనేది 12%. అంటే అది కూడా బాగానే చెప్పారు. 12% అంటే చిన్న ఫిగర్ ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా 12% బేస్ చేసుకునే రివ్యూ చేసుకుంటే బాగుంటది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే చెత్తగా ఉన్న దాని నుంచి మొదలు పెడితే దాన్ని బాగు చేసుకుంటూ వస్తే మిగతా ఫిగర్స్ ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతాయి, పెద్ద విషయం కాదు. అదే ఎందుకు చెత్తగా ఉందని 12% మంది అనుకుంటారో కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. అంటే మీకేమొచ్చింది? మనకి ఎందుకు చెత్తగా ఉందంటే ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ ఇంప్లిమెంటేషన్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటారా? అమలు కానీ గత 9 సంవత్సరాల్లో కొన్ని సంక్షేమ పథకాలకి పుణ్యానికి జేబులకు డబ్బులు వచ్చే పథకాలు అలవాటు పడ్డ జనం ఇప్పుడు ఆ డబ్బులు రాకపోయేసరికి యాంటీగా చూపిస్తున్నారు. ఓకే. సో కాంగ్రెస్ మీద విమర్శలు చూపిస్తున్నారు. ఓకే. సో దానివల్ల మీకు ఆ 12% అనేది ఎర్రవ్ అవుతుంది. ఈ ప్రజావాణి దరఖాస్తు, ప్రజావాణి అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు, ప్రతి జిహెచ్ఎంసీలో ఏదో ఒక వారంలో, నెలకో, వారానికో ఇట్లా పెడతా ఉంటారు.
సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ దరఖాస్తులను స్వీకరిస్తుంటారా అంటే అవన్నీ ప్రజల్లో తీసుకోవట్లేదా? ప్రజావాణి అంటే లైక్ ఇది మొన్న డైరెక్ట్గానే మీరు క్యాంప్ ఆఫీస్ పాత సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చి మీరు డైరెక్ట్గా బట్టి గారు ఉంటున్నారు ఇప్పుడు అక్కడ, సో అక్కడే ఇవ్వచ్చు అన్నారు అంటే అది స్వీకరించట్లేదా? దానివల్ల వ్యతిరేకత ఏమైనా వచ్చిందా? ప్రజావాణి అనేది ఇదివరకు ఆ ఆప్షన్ కూడా లేదు. గతంలో నాకు కష్టం వస్తే చెప్పుకోవడానికి ఒక డయాస్ లేకుండే. ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు లేదు సార్? జిహెచ్ఎంసీలో డైరెక్ట్ గా ప్రజావాణి జిహెచ్ఎంసీ అండి. ఇవాళ కలెక్టరేట్లలో కూడా ప్రజావాణి నడుస్తుంది, జిల్లాలలో నడుస్తుంది ఇప్పుడు కలెక్టరేట్లో. రైట్. కేసీఆర్ హయాంలో మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మంత్రి దొరకడు, ఎమ్మెల్యే దొరకడు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లోంచి ఇవాళ నాకు కష్టం వస్తే పోయి చెప్పుకుంటే ఆ దరఖాస్తు ఏమైందనే ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా నడుస్తుంది. దాంట్లో లోపాలు ఉండొచ్చు, అంత ఫాస్ట్గా పనిచేస్తుండకపోవచ్చు, కొంచెం అధికారం కొంచెం నిర్లక్ష్యంగా ఉండొచ్చు అధికార యంత్రాంగం, కానీ ఏదో ఒక వ్యవస్థ అయితే పనిచేస్తుంది. ఆ వ్యవస్థలో ప్రజావాణిలో దరఖాస్తుల పరిష్కారం అనేది స్లోగా జరుగుతుంది. అదే ఇంకా తీసుకున్న రిపోర్ట్లో కూడా ఓన్లీ 34% అని ఇచ్చారు, అంటే చాలా తక్కువగా ఉంది, కొన్ని మాత్రమే తీసుకుంటున్నారు, ఎక్కువగా తీసుకోవట్లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గొప్ప విషయం, దీనికి కూడా ఎక్కువ వచ్చింది, 27% మంది అసలు తెలియదు అన్నారు. అంటే ప్రజావాణి ఉన్నది అనేది ఇంత మీడియా, ఇంత సోషల్ మీడియా రావట్లేదు. ప్రజావాణిలో ఇచ్చిన అప్లికేషన్ ఏమైందో తెలియట్లేదు, అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ సిస్టంలో సమస్య. ఈ ప్రజావాణి ఉన్నది అనేది పబ్లిసిటీ బాగా జరిగిందా స్టేట్ మొత్తం అందరికీ? ప్రజావాణి ఉందన్న విషయం తెలుసు, కానీ ప్రజావాణిలో నాకు సమస్య ఉండి ఇచ్చిన, నా ఇంటి ముందు మురికాలో బాగాలేదని ఇచ్చిన, అది బాగా అవుతుందా కాదా ఎప్పటికల్లా చేస్తారా అనేది నాకు ఫీడ్బ్యాక్ రావట్లేదు. దానికి వెబ్సైట్ ఉంది జిహెచ్ఎంసీ, దాంట్లోకి వెళ్ళి చూసుకుంటే తెలుస్తుంది యాక్చువల్గా అయితే. కానీ కామన్ మ్యాన్ పరిస్థితి ఏంది? రైట్. మా ఊర్లో నాకు కరెంట్ పోల్ లేదు, దానికి ఒక నెంబర్ పెట్టారు, ప్రతి మున్సిపాలిటీలో ఉంది నెంబరు, కానీ బట్ కాల్ చేస్తున్నారా, వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నారా, చేయట్లేదా? మీరు చెప్పాలి ఏం జరిగింది. ఇంప్లిమెంటేషన్ సమస్యలు అవన్నీ సెట్ చేసుకుంటే అది కూడా సెట్ అయిపోతుంది. మీరు 3వ పాయింట్గా కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయని, అంటే అసలు మొత్తం పథకాలు ఒక 400కి మించున్నాయి. సరే, అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఈ ప్రతి దాంట్లో వాళ్ళు ఏదో రిలీజ్ చేస్తారు మేనిఫెస్టో అనే ఉంటాయి, ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి పథకాలు. అంటే మీరు అన్నారు ఇందాక, ఇది కూడా స్ట్రాటజీ కావచ్చు. ఈ 6 గ్యారంటీలు ప్రజలకు ఖచ్చితంగా అవసరము, ఇవి కనుక మనం ఇస్తే ఎలక్షన్లో గెలుస్తాము అని హామీలు ఇచ్చారు. సో అవి అమలు అవుతున్నాయని వచ్చిందా రిపోర్ట్? మీకు ఏమొచ్చింది? అంటే నాకు మీరు ఇచ్చిన దాని ప్రకారం కొన్ని మాత్రమే 62% అన్నారు. అంటే ఆ కొన్ని అంటే ఏంటి సార్? కొన్నిట్లో ఇప్పుడు 6 గ్యారంటీల కింద 13 అంశాలు ఉన్నాయి. ఆ 13 అంశాల్లో బస్సు ఫ్రీ ఒకటి, డబుల్ 6x2 అనుకుంటున్నాను, అదే బస్సు ఫ్రీ ఒకటి, 500కు సిలిండర్ ఒకటి, ఓకే, అట్లాగే 200 యూనిట్ల లోపు కరెంటు బిల్ ఒకటి, అట్లాగే ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచడం ఒకటి, ఓకే, ఇట్లాంటి ఒక 5 అంశాలు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి. ఓకే, మిగతా 8 అంశాలు జోలికి వీళ్ళు పోలేదు. ఎందుకు పోలేదంటే వాళ్ళ దగ్గర సరిపడా బడ్జెట్ లేదు. వీళ్ళు చెప్పకుండా గత ప్రభుత్వాలు నాంచిన విషయాన్ని వీళ్ళు బాగా చేసింది ఏంటంటే రైతు రుణమాఫీ చేశారు. ఓకే, గత ప్రభుత్వము రుణమాఫీ 1,00,000 లోపు చేస్తామని చెప్పి 99,000 కటాఫ్ పెట్టి 99,999 ₹1 తక్కువ 1,00,000 పెట్టి ఆ ₹1 ఎక్కువ ఉన్న రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టిన ప్రభుత్వం నుంచి ఇవాళ 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీని 21,000 కోట్లు పెట్టి చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఓకే, సో అయితే ఈ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా ఇంకా పైన అమౌంట్ కట్టుకుంటే చేస్తామని చెప్తే కూడా వాళ్ళు కట్టుకోవట్లేదు. కొన్ని సాంకేతిక సమస్యలు ఏమున్నాయి, ఆధార్ కార్డు బ్యాంకుకి మ్యాచ్ కాని సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నిటి వల్ల కూడా కొన్ని సందర్భాల్లో మీరు చెప్పిన మీ రిపోర్ట్లో ఈ 200 లోపు యూనిట్ల వరకు 0 కరెంట్ బిల్ అమలు అవుతుందా అంటే ఇది 55% మందికి, అంటే ఎంతంటే కొంతమందికి అమలు అవుతుంది అన్నారు. అంటే అది కూడా సరిగా అమలు కావట్లేదు అని అర్థం. మరి ఖచ్చితంగా అంటే చేస్తున్నారు అని చెప్పారు, స్టార్ట్ చేశారు, అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అది మొదలు పెట్టారు. అస్సలు టచ్ చేయని కూడా ఉన్నాయి కదా 2005. మీరు చెప్పిన ఈ 3-4 అంశాలతో అంటే మీకు అంటే ఇక్కడ ఇచ్చింది కాకుండా సాటిస్ఫై అవుతున్నారా వాళ్ళు? అంటే హ్యాపీగానే ఉన్నారా ప్రజలు? ఏం చెప్తారు? ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈ 6 గ్యారంటీలో మీరు 5.5 అమలు చేసి అర చేయకపోయినా అర కాలేదని అంటారు తప్ప 5 అయినా ఎవరు కూడా సాటిస్ఫై కారు. సో అది ప్రాబ్లం. సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా 6 గ్యారంటీలు అనేది పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా ఒక వ్యూహం ఉంటుంది కదా ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు ఇప్పటి నుంచి 4 ఏళ్ళు నడపాలి. ఈ 4 ఏళ్లలో దశల వారీగా మొన్న రుణమాఫీ చేశారు, రేపు రైతు భరోసా ఇస్తారు, ఆ తర్వాత ఇంకో స్కీమ్ అట్లా ఎన్నికల నాటికి అన్ని కంప్లీట్ చేసి అన్ని మీరు ఒక మాట చెప్పారు సార్, అంటే ఒక వ్యూహం ఉండదంటే నాకు అర్థం కాదు. అందుకే నాకు కొంచెం ఒక కామన్ మ్యాన్గా ఏం బాధేస్తుందంటే ప్రభుత్వం నడపడానికి పథకాలు ఇవ్వడానికి కూడా ఒక వ్యూహం ఉంటుంది. అంటే అట్లాగా సార్, వ్యూహం అంటే ఎలా ఇవ్వాలి, డబ్బులు ఎట్లా సంపాదించాలి, డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి అనేది వ్యూహం. కానీ ఇక్కడ జనాలకి ఏ టైంలో ఇస్తే వీళ్ళు ఓట్లేస్తారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయా, మనకి జెడ్పీటీసీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయా, లేకపోతే నెక్స్ట్ ఇంకొక సంవత్సరంలో మనం మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయింది మరి ఎలక్షన్స్కి పోతున్నామా, స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయా అనే ఉద్దేశాన్ని వ్యూహం అని మీలాంటి వాళ్ళు చెప్తారు. నేనేమంటే వ్యూహం అంటే డబ్బులు ఎట్లా సంపాదించాలా, ప్రజలను ఎట్లా బాగు చేయాలా, విద్యా ఆరోగ్యం ఎట్లా ఉండాలా
అనే దాన్ని ఇస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. మీరేం చెప్తారు? దక్షిణ భారతదేశంలో బీజేపీకి మద్దతు తగ్గుతుందని ఉమ్. 2 నెలల్లో 60 సార్లు వచ్చిపోయిండు ప్రధాని మోడీ. ఎందుకు వచ్చాడు చెప్పండి, మీరే చెప్పాలి. చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? సార్ మీరు రీసెర్చ్ చేశారా? కామన్ మ్యాన్ గా నా క్వశ్చన్ ఇది. చెప్తున్నా, ఎందుకు వచ్చాడు అంటే వ్యూహం ఉండదు అంటున్నారు కదా మీరు. వ్యూహం సార్ వ్యూహం ఉండదు అని నేను అంటలే. వ్యూహం అనేది ఒక కామన్ మ్యాన్ గా మోడీ సార్ నాకేం కావాలనే దాన్ని వ్యూహం చేయాలి, కానీ మీరు వాళ్ళకేం కావాలని వ్యూహం చేస్తే దాని చండాలని కూడా లేదు కదా సార్. మొత్తం భారతదేశ ఎన్నికల వ్యవస్థనే రేపు ఎన్నికలకు ముందు ఏం చేయాలి, ఎన్నికలు అయిపోగానే ఏం చేయాలి అనేది వ్యూహాత్మకంగానే పోతుంది ఏ పార్టీ అయినా. ఎందుకంటే అల్టిమేట్గా రాజ్యాధికారం ఇంపార్టెంట్. రాజ్యాధికారం రావడానికి ఏ వ్యూహంతో పోతే నాకు ఓట్లు వస్తే పోతా తప్ప నేను ఇప్పుడు ఏ పార్టీ ఇప్పుడు మన దగ్గర ఎన్నికల మేనిఫెస్టో ఉంది. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలు చేయాలని రాజ్యాంగంలో ఎక్కడ లేదు. సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇవ్వలేదు. మీరు ఏం చెప్తారు? కృష్ణ గారు వద్దని చట్టం చేయాలంటారా? కంబాలపల్లి గారు వద్దంటారా? ఏం చెప్తారు? బరాబర్ చేయాలి, బరాబర్ చేయాలి. అప్పుడు మాత్రమే ఒళ్ళు దగ్గర పెట్టుకొని హామీలు ఇస్తాయి రాజకీయ పార్టీలు. వాళ్ళే చేయాలి కదా సార్, ఏ అసెంబ్లీలో ఏ పార్లమెంట్ లో వాళ్ళే చేయాలి. అది ఐరనీ, అది ఏం చేస్తుంది దానికి? ఎవరు చట్టాలు చేయాలో వాళ్ళ చేతుల్లోనే నలిగిపోతున్నాయి. దానికి మీరు 5వ అంశంగా అంటే జీతాలు, పెన్షన్స్ ఇవన్నీ అన్నారు. అంటే ముఖ్యంగా జీతాలు అనేవి అంటే మీరే చెప్పారు ఫస్ట్ డబ్బులు లేవు అని చెప్తున్నారు. సరే వాళ్ళు కూడా డబ్బులు అని లేవు, మొత్తం ఖజానా అంతా ఖాళీ అయిందని చెప్పి ముఖ్యమంత్రి గారే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే అయినా జీతాలు సరిగ్గా ఇస్తున్నారని వచ్చిందా? మీకు ఏమొచ్చింది? అంటే జాబ్ హోల్డర్స్ మీరు మనకు 72% జీతాలు టైంకి వస్తున్నాయని మనకు వచ్చింది. కరెక్ట్ చెప్పారు. ఎందుకు అది కూడా వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్దారులకి 5వ తారీఖు లోపు జీతాలు వచ్చేస్తున్నాయి. ఓకే. ఇక ఆసరా పెన్షన్లు మన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే జీతాలు 20-25 వరకు ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఇదే జీతాలని 2 నెలల పెండింగ్ పెట్టించిన సందర్భం కూడా ఉంది. సో అందుకే గతం కంటే నయం, ఇదివరకు కంటే గతం కంటే నయం. అంటే ఆదాయం ఎక్కువ వస్తుంది అంటారా మీరు? చెల్లింపులో చెల్లింపులు ఎట్లా చేస్తారు సార్? ఆదాయం వస్తేనే చెల్లింపు చేస్తారు కదా. కట్టారండి, అప్పు తెచ్చి కట్టిరు. ఏం ఆదాయం? అదే సార్, అప్పు తెచ్చి కట్టిరు. ఇప్పుడు అప్పు తెచ్చి జీతాలు కూడా ఇస్తారు. అదే అడుగుతున్నా సార్. సో అదే ఫైనల్ గా మీకు అంటే ఎవరి పాలన బాగుంది? గత ప్రభుత్వాల పాలన బాగుందా? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంటే ప్రభుత్వం అనేది ఒకటే మారదు, మనుషులు మాత్రమే మారుతారు. ఏది బాగుంది అంటే మీరు దాదాపుగా కేసీఆర్కి 44%, రేవంత్ రెడ్డి గారికి 35% అని ఇవ్వడం జరిగింది. ఇద్దరు వేస్ట్ 19% ఇచ్చారు. కొత్త సీఎం రావాలని 2% ఇచ్చారు. సరే, కొత్త సీఎం పెద్దగా ఆసక్తి చూపించలేదు దానిపైన. సీఎం అనేది లేదు, ఆప్షన్ లేదు. అవును, మీరు అది నేను కింద దీంట్లో చదివాను సార్. అది ఈ 5 ఏళ్ళు రేవంత్ గారే ముఖ్యమంత్రి ఉంటారు, దాంట్లో ఎటువంటి మార్పు జరగదని ఖరాఖండిగా మీరు ఒకటి రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది అనేది నేను రాసిన. రేవంత్ మార్చారా అనే దగ్గర మనకు చాలా తక్కువ రెస్పాన్స్ వచ్చింది. అయితే నా పర్సనల్ ఒపీనియన్, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను గమనిస్తే రేవంత్ మారిస్తే ఈ ప్రభుత్వం కూలిపోతుంది. ఇంకో ముఖ్యమంత్రి వచ్చి పరిపాలించేంత పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిలో లేదు. కృష్ణ కంబాలపల్లి గారు అయితే చెప్తున్నారు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కనుక మార్చినట్లయితే ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఎలక్షన్స్ రావచ్చు అంటున్నారు. ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉంది, నేనే చెప్తున్నాను. మరి జనాలకి మళ్ళీ ఇదో ఖర్చు ఎన్ని కోట్లు మీకు తెలియదు. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం వచ్చిందే రేవంత్ రెడ్డి వల్ల. అది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే, ఒకవేళ రేవంత్ గారే కొనసాగితే 5 ఏళ్ళు ఈ పాలన కొనసాగుతుందా? అది ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. రేవంత్ మార్చకపోవచ్చు కానీ 5 ఏళ్ళు కూడా ఉంటుంది. రాజకీయ అస్థిరత అనేది ఫస్ట్ 2 నెలలు మాత్రమే కనిపించింది, ఇప్పుడు అస్థిరత లేదనేది కూడా జనం కరాఖండిగా చెప్తున్నారు మనకి. సార్ ఒకటి మీరు ఒక 9వ అంశం ఒకటి తీసుకున్నారు, కుల గణన మరియు కుటుంబ సర్వే అవసరమా అంటే చాలా మంది అవసరం అని చెప్పి 50% అంటే దాదాపు మంచి రెస్పాన్స్ వచ్చింది. అవసరం లేదు 23%, లెక్కలు బయటికి రావు 18%, కేసీఆర్ చేసినవి ఎక్కడ 9%. ఒక పర్సనల్ ఒపీనియన్ సార్, కామన్ మ్యాన్గా నాకు కూడా ఇది మీకు అంటే రెస్పాన్స్ అవసరం అని వచ్చింది. నేనేమన్నా అంటే ఇది కులగణన ఇంతకుముందు కూడా కేసీఆర్ గారు ఒక సర్వే చేసిరు, మరి ఆ డేటా మనకు పనికిరాదా? ఈ కులగణన చేసి మరి కార్పొరేషన్లు ఎక్కువ వేస్తారా? ఏం చేస్తారు సార్? నాకు అర్థం కాలేదు. గవర్నమెంట్ వ్యూహం ఏముందనేది గవర్నమెంట్ చెప్పాలి ఎందుకు కులగణన చేస్తుందని. కానీ వాళ్ళ సొసైటీ నుంచి ఉన్న డిమాండ్ ఏంటంటే బీసీ మూవ్మెంట్ అనేది ఒకటి సడన్ గా రాష్ట్రంలో స్టార్ట్ అయింది. ఆ బీసీసీ ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే ఇప్పుడు బీసీలు 50 పైసలు తినాల్సిన నాకు 5 పైసలే పెడుతున్నారనే చర్చ. పర్సంటేజ్ ఆఫ్ రేషియో బీసీ జనాభా ఎక్కువ తెలంగాణలో ఆటోమేటిక్ గా ఎక్కువ ఉంటుంది. అది గత గణాంకాలు కూడా 2011 గణాంకాలు చూసిన అట్లా తర్వాత 11 తర్వాత 21 చేయాలి, మోడీ చేయలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా జనాభా గణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుండు, బీజేపీ అడ్డుపడుతుంది. ఈవెన్ తెలంగాణలో కూడా కులగణన చేస్తే ఏమైందంటే రేపు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ ఏం చేసిండు, బీసీ రిజర్వేషన్ తగ్గించిండు.
ఓకే 42 నుంచి 23% తగ్గించిండు. Hmm. ఎందుకంటే రిజర్వేషన్ ఉన్న చోటనే గెలవటం చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో, అంటే ఇక్కడ ఆర్థిక అవసరాలు కూడా చూడండి, చూస్తారు కదా. మీరు మళ్ళీ అదే చెప్తారు గెలవడం కోసం అంటే మీరు అన్నారు చూడండి, ఆర్థిక అవసరం. నిజంగా నాకు ఆర్థికంగా అంటే డబ్బులు కావాలి, సామాజికంగా కోణంలో ఆలోచన చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు చూడండి, బీసీలను చూసి ఎస్సీలు కూడా ఏదో పోరాటం చేస్తారు, మాయ కూడా విడదీయొద్దని ఒకళ్ళు, విడదీయాలని ఒకళ్ళు. అసలు ఈ దేశంలో దీంట్లో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలని గెలిపిస్తుంది ఎవరండి? ఓసీలు కదా. చెప్పాలి, మీరే చెప్పాలి. తెలంగాణలో ఉన్న ఎస్సీ నియోజకవర్గాల సీట్లని రెడ్డిల కింద ఎందుకు ఉంటాయండి? టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయం చెప్పండి మీరు. తెలంగాణలో ఉన్న ఎస్సీ నియోజకవర్గాల దీనికి ఒక క్వశ్చన్ అడుగుతుంది సార్, ఎందుకంటే ఇది ఖచ్చితంగా అవసరమే. కృష్ణయ్య గారు మీకు తెలుసు, ఆల్రెడీ ఎమ్మెల్యే అయినారు, ఆయన బీసీ వెల్ఫేర్ మొత్తం జాతీయ అధ్యక్షులుగా కూడా పనిచేసినారు, మీకు తెలుసు. ఆయన లాయర్ కూడా. ఆయన క్వశ్చన్ అడిగినాను, అమ్ముల ఈ పైన ఉన్నోళ్ళు, సరే నేను క్యాస్ట్ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలే, కాకపోతే ఈ వెలమ అంటోళ్ళు 2% ఉన్నారు, ఈ రెడ్డి అంటోళ్ళు ఒక 5%, 10% ఎంతో ఉన్నారు, అసలు మాకు అన్యాయం చేస్తారు, మాకు సీఎం ఇవ్వట్లేదు అంటే క్వశ్చన్ అడిగి నేను. సరే మీ బీసీలే మొత్తం 50% పైన ఉన్నారు అనుకుందాం, మీరే పోటీ చేసుకుని మీరే సీఎం అయ్యి మీరే చేసుకుంటే వాళ్ళు ఎవరు అడ్డు వచ్చినారని ఒక ప్రశ్న అడిగాను నేను. అది సాధ్యమేనా? అంటే ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకు అడిగినా అంటే, ఇప్పుడు ఇది ఉద్యమం స్టార్ట్ అవుతుంది కదా, జరుగుతున్న మూవ్మెంట్ యొక్క ఉద్దేశం కూడా అది. మన ఓటు మనం వేసుకుంటే అయిపోద్ది కదా అనేదే కదా ఇప్పుడు చర్చ అంతా. మన ఓటు మనం వేసుకుంటే ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, మనమే వేరే వాళ్ళని శాసించవచ్చు అనేదే కదా బీసీ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం. సో బీసీ రాజ్యాధికారం రావాలంటే ఎవరి ఓటు వాళ్ళు వేసుకోవాలి. ఆ లెక్కలు తేలాలంటే కులగణన కూడా జరగాలి. ఇవాళ ప్రభుత్వాలు, ప్రజలు ఎక్కువ మంది చెప్తున్నారు, ఇవాళ ప్రభుత్వం మీకు మిగతా 2 రాష్ట్రాల్లో కులగణన చేసి కోర్టుకు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన కేసులు ఉన్నాయి. అక్కడ ఏం చెప్పారంటే, మీరు సైంటిఫిక్ డేటా తేకుండా మీ ఇష్టం ఉన్నట్టుగా రిజర్వేషన్ పెంచుకొని మేము బీసీలో 60 ఉన్నామని మీరు రాసుకుంటే సరిపోదు. సైంటిఫిక్ డేటా కావాలంటే రేవంత్ రెడ్డి సపరేట్ కమిషన్ వేశాడు. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ నిరంజన్ నేతృత్వంలో బీసీ కమిషన్ ఒకటి ఏర్పాటు అవుతాం కూడా, కాన్స్టిట్యూషనల్ బాడీ ఒకటి ఉంటేనే దీనికి చెల్లుబాటు అవుతుందంటే కూడా ఆ కమిటీ కూడా వేశాడు రేవంత్ రెడ్డి ఇవాళ. సో రేపు వచ్చే కులగన్న రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇది కోర్టు ముందుకు పోయినా నిలబడే రకంగా రిపోర్ట్ తయారు చేసినప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఓసీలు ఎంత, బ్రాహ్మణులు ఎంత, వైశ్యులు ఎంత అనేది తేలినప్పుడు, ముస్లింలు ఎంత తేలినప్పుడు అప్పుడు మీకు రాజ్యాధికారం ఎవరు అనుభవిస్తున్నారని ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్ ఇవ్వాలని కోర్టు డిసైడ్ చేయదు, కానీ ఎట్లా చేసినారు సైంటిఫిక్ గానే డిసైడ్ చేయదు. ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనేది కమిషన్ డిసైడ్ చేస్తుంది. కమిషన్ ఆర్ ప్రభుత్వం డిసైడ్ చేసుకుంటారు డబ్బులు ఎంత ఇవ్వాలి, జనాభా జాబ్ ఎంత ఇవ్వాలి, జనాభా రేషియో ప్రకారం రిజర్వేషన్ డెసిషన్ అవుతాయి. అదే రైట్ సార్. అయితే ఇప్పుడు మొత్తం మీద అంటే ఓవరాల్గా చూస్తే మీరు మార్కులు అయితే చాలా తక్కువనే ఇచ్చారు. అంటే ఈ హైడ్రా వల్లనే జరిగిందంటారా? ఈ హైడ్రా అసలు మంచిదేనా? ప్రజలు ఏం చెప్తున్నారు అనే దానికి మీరు చెప్తే మాత్రం 43% అసలు ఈ హైడ్రా మా ప్రాంతానికి వద్దు అంటే, మీరు క్వశ్చన్ అయితే హైడ్రా మీ ప్రాంతానికి రావాలా వద్దా అని ఇస్తే, అక్రమం ఏదైనా కూల్చాలని 29% అంటే మంచిగా చెప్పారు, చాలామంది ఇచ్చారు. కేవలం బెదిరించడానికే 16%. నాకు లాస్ట్ అనిపిస్తుంది సార్, మీరు ఏం చెప్తారు అంటే? సారీ, ఒక కామన్ నా అభిప్రాయం చెప్తున్నాను. నాట్ ఓన్లీ దట్, బెదిరించడం కూడా ఒక యాంగిల్ ఉండొచ్చు. వన్ ఆఫ్ ద అంశాలు అది కూడా ఒకటి అయి ఉంటది. ఎందుకంటే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఉన్న కట్టడాలు, అక్రమ కట్టడాలు ఇవన్నీ కూడా లంచాలు తీసుకొని వాళ్ళే పర్మిషన్లు ఇచ్చి ఉంటారు కనుక ఇవాళ వాళ్ళని బెదిరిస్తే వచ్చి కాంగ్రెస్ లో చేరిపోతారు. అప్పుడు ఓవరాల్ ఇన్నర్ రింగ్ రోడ్ మొత్తం టీఆర్ఎస్ ఉంది కనుక వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయితే రాజకీయంగా తనకు లాభం అనుకుని కూడా ముఖ్యమంత్రి అనుకుని ఉండొచ్చు. సో దేర్ ఆర్ పాసిబిలిటీస్, నథింగ్ టు డినై. రైట్ సార్. అంటే ఇప్పుడు డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర, ఇది అందరికీ తెలిసినటువంటి ఫ్యాక్ట్సే. ఇప్పుడు మూసి ప్రక్షాళన జరగాల వద్దా అంటే ఎక్కువ మందే జరగాలనే చెప్తున్నారు, పూర్తి చేయడం కష్టమని ఒక 19% చెప్తున్నారు. అవసరం లేదని, అవసరం ఖచ్చితంగా చేయాలి, శుద్ధి చేస్తే బాగుంటుందని చెప్పి 50% ఏమో బాగానే చెప్తున్నారు. 50% మీ రిపోర్ట్లో వచ్చింది. అంటే ఇప్పుడు గతంలో మీలాంటి వాళ్ళు కూడా చెప్పారు, అంటే కాళేశ్వరానికి 1,00,000 కోట్లు అయినాయి, అవి వాటర్ వస్తాయో రావో, అది నింపుకోమో. మరి గోదావరి కృష్ణ జలాలు ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ ఇవన్నీ స్టోరేజ్ కెపాసిటీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, 1,00,000 కోట్ల పైన ఖర్చు అయింది, మళ్ళీ దీనికి 1,50,000 కోట్లు అంటారు. మరి ఖర్చు పెడితే మంచిది అంటారా? మీరేమంటారు? కృష్ణ గారు ఏం చెప్తారు? జనాలు మీకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం అనాలిసిస్ మూసీ అనేది హైదరాబాద్ నగరంలోంచి ప్రవహించేటప్పుడు స్వచ్ఛంగా మురుగు వాసన లేకుండా ప్రవహిస్తే అది హైదరాబాద్ చారిత్రకమైన హైదరాబాద్ నగరానికి ఎంతో అసెట్ అవుతుంది. అంటే పెట్టుబడులు వస్తాయంటారా? ఖచ్చితంగా సుందరీకరణ కూడా జరుగుతుంది. దాన్ని లెఫ్ట్ టు రైట్ ఆ ప్లేస్ అంతా కూడా వెకేట్ చేయించగలక మీరు ఈ గేమింగ్ జోన్ అంటే ఎఫ్టీఎల్ కావచ్చు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వరకు మీరు క్లియర్ చేయాలి. కానీ అది లేదంట సార్ చాలా మంది. అంటే నాకు మొన్న ప్రకాష్ గారు కావచ్చు, ఇంకొకైనా నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఇదే దాంట్లో మీకన్నా ముందుగా వాళ్ళని కూడా వాళ్ళ పార్టీ అని చెప్పి మీరు న్యూట్రల్గా ఉన్నారని ఈ రోజున దీనిపైన పాలనపైన ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చెరువులు అనేవి ఒక 55 వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి, ఈ 55కి మాత్రమే ఎఫ్టీఎల్ అప్పుడు నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాల
టీఆర్ఎస్ పాలనలో అసలు ఇది చేయడం కష్టం అని చెప్పి దాన్ని పక్కన పెట్టడం జరిగింది. అసలు ఆ జోను ఎఫ్టీఏలు లేదు, ఈయన అనవసరంగా ఆ జోలికి పోయిండు అనేది ఒక వాదన. మీరేం చెప్తారు? అది రాజకీయమైన విమర్శ నేను చెప్పటం అయితే. ఎందుకంటే మూసిని బాగు చేయాలనేది మెజార్టీ ప్రజల్ని ఆకర్షిస్తుంది. రైట్. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఎంతసేపు రేవంత్ని ఎప్పుడు ఇంటికి పంపాలన్న కోరికతో బీఆర్ఎస్ ఉంటుంది. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు అస్థిరపరచాలనే ఉద్దేశంలో రాజకీయంగా బీఆర్ఎస్ అదే ప్రయత్నం ఉంటుంది. ఆ క్రమంలో కొన్ని చారిత్రక అంశాలను కూడా కొంతమంది వక్రీకరించి మాట్లాడవచ్చు, మనం ఏం చేయలేం దానికి. ఓకే. అది రాజకీయ విమర్శ కిందనే చూస్తాను నేను. సార్ ఇదేం క్వశ్చన్ సార్, అంటే నాకు అర్థం కాలేదు. 12th క్వశ్చన్గా మీరు ఏం చేశారంటే కేసీఆర్ కేటీఆర్లో అరెస్ట్ చేస్తారనుకుంటున్నారా అంటే దీంట్లో నేను అడగాల్సి ఉంది సార్. దీనికి చెయ్యరు 54%, చేస్తారు 7%. ఓకే. రాజీ కుదురుతుంది, సెటిల్మెంట్ జరుగుతుంది అనేది 14% ఇచ్చారు, ఏమైనా జరగవచ్చు అనేది 25% ఇచ్చారు. నాకు అర్థం కాదు ఏంటంటే కేసీఆర్ అంటే ఏదైనా చేస్తే అరెస్ట్ చేస్తారు, కానీ అరెస్ట్ చేస్తారు అనుకున్నారా అంటే వాళ్ళకి లాభం ఉంటే అరెస్ట్ చేయరు, లాభం లేకపోతే అరెస్ట్ చేస్తారు అన్నట్టు. దీనికి ఏం చెప్తారు? అట్లా కాకుండా మీరు చూడండి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, ఏమన్నా తేలిందా కేసు? తెల్లే. తీసుకొచ్చి 14 రోజులు 20 రోజులు అయితే జైల్లో ఉంచారు. అప్పట్లో సోమశిల అనేది తెలియలేదు, అప్పట్లో పాతది నాకు గుర్తున్నది. చంద్రబాబు ఇది మొన్నటిది సార్, అంతకు ముందు సోమశిల గురించి చెప్తున్నా. 20 years బ్యాక్ ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ చేశారు, జైల్లో తెలియలేదు, ఏమన్నా తేలిందా? తెలియలేదు. ఇవాళ నిన్న హరీష్ రావుని అరెస్ట్ చేశారు, ఎంతసేపట్లో 6 గంటల్లో బయటకు వచ్చాడు. ఫోన్ ట్యాపింగ్ చెప్తున్నా ఇట్లా మీకు. అందుకనే రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంటంటే జ్యుడిషియల్ కమిషన్లు వేసి అందులో ఏదన్నా వీళ్ళు తప్పు చేసినట్టు దొరికితే ఆ లీగల్ పాయింట్ ద్వారా అరెస్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు తప్ప భయపడి చేయట్లేదు అనేది మాత్రం అబద్ధం. ఎందుకంటే వీళ్ళిద్దరూ లేదు ఏదో అంటే ఇక్కడ ప్రజలకి అంటే ఏం అవేర్నెస్ ఉందో నాకు తెలియదు, కానీ అరెస్ట్ చెయ్యరు అని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రాజకీయ కక్ష ప్రకారం రాత్రి చేయాలి కదా, రేవంత్ రాగానే కేసీఆర్ లోపల పడేయాలి కదా, ఇంకా ఎందుకు పడేయలేదు అంటే వీడు భయపడుతున్నాడు భయ అనుకుంటున్నారు. అదే ఆ క్లారిటీ ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అడిగాను నేను. అంటే ఇప్పుడు ఇంకోటి సార్, ఏదంటే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఇంకా అధికారులు కూడా గత ప్రభుత్వ అధికారులు ఇంకా కీలక పోస్టుల్లో కొనసాగడంపై మీ అభిప్రాయం అని చెప్పారు. దీంట్లో ఏం చెప్పారంటే అవసరం అంటే వాళ్ళు ఉంటే మంచిదేమో, ఫైల్స్ అన్ని కూడా క్లియరెన్స్ ఈజీ అవుతుందేమో, మంచిదే 17%. తర్వాత దొంగలను పట్టడానికి 13%, దోపిడీ కొనసాగడానికి 24%. దీనికి కూడా ఎక్కువనే వచ్చింది సార్. నాకు తెలిసి దీనికి సెకండ్ లీడ్ లో ఉంది. మీరు ఇందాక అన్నారు కదా మూసి వ్యాపారం కోసం అన్నట్టే, ఇది కూడా దోపిడీ కొనసాగించడానికి అనేది అట్రాక్టివ్ పాయింట్ లా కనపడుతుంది. అంటే ఇప్పుడు సేమ్ ఆఫీసర్ని కంటిన్యూ చేస్తున్నారంటే మీరు ఏ ఆఫీసర్ని అయితే విమర్శించారో ఇది అదే ఆఫీసర్ ఇంకా 1 year తర్వాత కూడా మీ పరిపాలన ఉన్నారంటే నువ్వు లాస్ట్ రోజుకి ఎట్లా దోషిపెట్టినావు మాకు కూడా అవే మూలాలు చెప్పురా నాయన అని ఉంచుకున్నట్లు లెక్క. అంతే కదా. లేదంటే ఈ పాటికి ఆఫీసర్ని మార్చాలి కదా, మార్చట్లేదు. ఎందుకు మార్చట్లేని విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర కూడా సరైన ఆన్సర్ లేదు వాస్తవానికి. చీఫ్ సెక్రటరీతో సహా అందరూ కొనసాగుతున్నారు. ముఖ్యమైన సరైన ఆన్సర్ లేదంటే వాళ్ళు బాగా పనిచేస్తున్నారని నాలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది వాళ్ళకి ఇంటర్నల్గా ఏముందో తెలియదు, మనకి బయటికి జనం మాత్రం ఇట్లా అనుకుంటున్నారు. లేకపోతే నమ్మకమైన వాళ్ళు దొరకట్లేదు అనుకోవచ్చు, ఏదో ఒకటి అనుకోవాలి. ఎవరైనా సరే సార్, ఇప్పుడు మనం ఎక్కడికైనా కొత్త ప్లేస్ పోగానే మన టీంని మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వానికి సొంత టీం లేకుండా పాత టీంతో ఎందుకు రేవంత్ రెడ్డి పోతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు ఆల్రెడీ రీసెర్చ్ స్ట్రాటజీ స్టార్ట్ చేసి ఉంటారు, ఎందుకంటే నెక్స్ట్ ఇంకో 1-2 monthsలో అనౌన్స్ చేయొచ్చు. అంటే జెడ్పీటీసీ ఎలక్షన్స్ లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కొన్ని చోట్ల అంటాం మనం, అవి జరుగుతాయి. అంటే మరి దీంట్లో మీరు క్వశ్చన్ అడిగారా, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి అనేది ఇచ్చారు. దీంట్లో ఏంది కాంగ్రెస్ అంటే కొన్ని స్థానిక సంస్థల్లో పార్టీ గుర్తులు ఉండవు సార్. అవును. సో బట్ వాళ్ళ క్యాండిడేట్ అని వాళ్ళు చెప్పుకుంటారు. సో మున్సిపల్ ఎలక్షన్స్ అయితే ఉంటాయి. మీరు అల్టిమేట్ గా ఏ రాజకీయ పార్టీ గుర్తు లేకున్నా జరిగే ఎన్నికల ఆడెవడరా అంటే కాంగ్రెస్ సర్పంచ్ అంటారు, టీఆర్ఎస్ సర్పంచ్ అంటారు తప్ప ఆయన న్యూట్రల్ సర్పంచ్, ఆయన ఇంట్లో కూర్చున్న సర్పంచ్ అని ఎవరు అన్నారు. మరి ఇక్కడ బీఆర్ఎస్ కి 39, కాంగ్రెస్ కి 35. అంటే దీనిపైన విశ్లేషణ ఏం చెప్తారు? ఎన్డీఏ కూటమి 19%, అంటే బీజేపీ, టీడీపీ, జనసేన, రైట్, ఇతరులు 7%. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే బీఆర్ఎస్ ని ఇంకా గ్రాఫ్ అనేది గ్రామాల్లో వాళ్ళ క్రేజ్ తగ్గలేదు. ఓకే. బీఆర్ఎస్ బలం ఇంకా తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇటు పరిపాలన మీద అటు ముఖ్యమంత్రి సీట్ మీద పెట్టిన ప్రెషరు బీఆర్ఎస్ని ఏ విధంగా రాజకీయంగా సమాజాలనే విషయంలో పెట్టలేకపోతుంది. ఆడున్న ఎమ్మెల్యేలు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా. సో కేవలం అధికారం ఉందని ఎమ్మెల్యే చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు జనం మూగుతున్నారు తప్ప వీళ్ళకి ఒక స్ట్రాటజీ ప్రకారం బీఆర్ఎస్ని గ్రౌండ్లో లేకుండా చేస్తే రేపు ఎన్నికలకు ఉపయోగపడుతున్న ఆలోచన కాంగ్రెస్ పార్టీలో అయితే నాకు కనపడలేదు. సో అందుకనే బీఆర్ఎస్కి అల్టిమేట్గా కనపడుతుంది. కానీ రేపు రైతు భరోసా ఇచ్చి పెన్షన్ ఒకటి పెంచి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన 5 లక్షలు రిలీజ్ చేయడం మొదలు పెడితే మళ్ళీ ఆ ఫిగర్ అంతా రివర్స్ అయిపోయి అదంతా కాంగ్రెస్కే ఫెచ్చింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అట్లా అంటే ఇప్పుడు మీరు ఇందాక ఒకటి చెప్పారు సార్ లాస్ట్లో, రైతు
బంధుతో పాటు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు రుణమాఫీ అని అది యాక్చువల్గా లైక్ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారా? అంటే మేనిఫెస్టో సెకండ్ టైం కాదు, ఫస్ట్ టైం గురించి మాట్లాడుతున్నాను. నేనేమంటున్నా, ఫస్ట్ టైం గురించి. కాళేశ్వరం కూడా మేనిఫెస్టోలో లేదు. అంటే మేనిఫెస్టోలో లేని వాటిని కూడా కొంతవరకు ఎవరైనా దళిత బంధు తీసుకుంటారు. ఇట్లాంటివన్నీ కూడా ఎవరైనా సెకండ్ టైం లోకి వచ్చేసరికి ఇదే అయింది, కానీ ఫస్ట్ టైం లో కొన్ని అవన్నీ కూడా పాలండి. ఇప్పుడు బీసీ బంద్ ఎందుకు ఇచ్చారండి? ఓట్ల కోసం ఇచ్చారా, బీసీ మీద ప్రేమతో ఇచ్చారా? మీరే చెప్పాలి. మీరు చెప్పండి. మీరు సార్ ప్రజల దగ్గర మీరు కనుక్కున్నారు కదా సార్, నేను మీరు సర్వే చేసిన ప్రేమ అడుగుతున్నా. దళిత బంధు ఎందుకు ఇచ్చారు? దళితుల ఓట్ల కోసం ఇవ్వలేదా, దళితుల మీద ప్రేమతో ఇచ్చారా? ఏదైనా సరే ఏ పార్టీ అయినా రాజకీయ కోణంతోనే రాజకీయ అవసరాలతోనే పనిచేస్తుంది అనే విషయం మన సర్వేలో కూడా జనం ఏం చెప్పారు? కేసీఆర్ ఒక్కో కులానికి ఒక్కో రకంగా మేలు చేశాడు సార్, పెద్ద కొడుకు లాంటి వాడు మాకు అని పెద్దవాళ్ళందరూ మాట్లాడుతారు. సో రాజకీయ ప్రయోజనం లేకుండా ఏ ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకేయదు. ప్రభుత్వానికి పరిపాలన అందించడంతో పాటు దాని వెనకాల రాజకీయ లబ్ధి కూడా కంపల్సరీ చూసుకుంటారు. సార్ మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా, 2 సిఫాలజిస్ట్గా, 3 స్ట్రాటజిస్ట్గా రీసెర్చ్ చేసి ఉంటారు ఆల్రెడీ. అసలు ఈ ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషను, లేకపోతే ఇంక రేపు ఓసీ కార్పొరేషన్ కూడా వచ్చినట్టు ఉందా? నాకైతే ఉందా? ఇవన్నిటికీ డబ్బులు ఇన్ని కులాలు అంటే ఇప్పుడు 2000 కులాలు ఉంటాయి, అన్ని కార్పొరేషన్లు పెట్టాల్సి వస్తుంది. ఇక మళ్ళీ ఈ అన్నిటికీ డబ్బులు ఇచ్చే వాళ్ళు ప్రజలందరికీ సామాజికంగా ఇస్తే ఎట్లుంటుంది? మీరు ఏం చెప్తారు? జర్నలిస్ట్కి ఏం చెప్తారు? జగన్ రెడ్డి ఇచ్చాడు కదా అన్ని కులాలు. మంచిదేనా? ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జనం ఓటేలే కదా. అట్లా కాదు సార్, నేను అనేది డబ్బులనే సామాజికంగా, అట్లంటే ఆర్థికంగా కులాల వారిగా గురుకులాల ఏర్పాటు మీద కూడా విమర్శ ఉంది. విద్యార్థులు అనేవాడు సామాజికంగా అన్ని కులాల వాడు ఒక దగ్గర కూర్చొని చదువుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఎస్సీలందరూ ఒక దగ్గర చదివి బీసీలందరూ ఒక దగ్గర చదవాల్సిన అవసరం అంటే ఫస్ట్ నుంచే మీరు విద్యార్థి దశ నుండే వానికి నీ కులం వేరు అనేది బీజం పోస్తున్నావు, నాటుతున్నావు అన్న విమర్శ కూడా ఉంది కదా. అట్లా ఎగ్జాక్ట్లీ దానిపైన ఉన్న పిల్లేసిరు. ఒకసారి సెర్చ్ చేద్దాం సార్, అది నడుస్తుందో నడవట్లేదో. సరే సార్, అదే మీరు అంటే మొత్తం ఓవరాల్ గా నాకు తెలిసి కీలక కామెంట్స్ ఏదో మీరు చేశారా, ఇది ప్రజలు ఇచ్చారా? ప్రజలు ఇచ్చిన కామెంట్స్ నే మనం, సో దానిపైన రిపోర్ట్ ఆధారంగా, వాళ్ళ సర్వే ఆధారంగా మనం జనంతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం భాష మాట్లాడారో మనం దాన్నే యాస్టిజ్ గా రిఫ్లెక్ట్ చేసాం దాంట్లో. అంటే మీరు పెద్ద స్టేట్మెంటే ఉంది సార్. అంటే రేవంత్ మాటకారే కానీ పనివంతుడు కాదు అంటే అర్థమైంది సార్. నేను అంటే ఇప్పుడు లేకున్నా రేపటికే ఇప్పుడు ఏదో బోర్డులు చూసిన రైతు పండుగ అని చెప్పి జరిగింది. నేను 54,000 కోట్లు ఇచ్చేస్తున్నాను రుణమాఫీ అన్నాడు. రైతు బంధు, రైతు భరోసా గురించి మాట్లాడితే మినిస్టరు అది అవసరమా లేదా ఆలోచన చేద్దామని అంటే సింక్ అవ్వట్లే. ఈ మంత్రులకి ముఖ్యమంత్రి సింక్ అవ్వట్లేదు. మీరు ఏం చెప్తారు? జర్నలిస్ట్కి ఏం చెప్తారు? రుణమాఫీ 80% పూర్తయిందని ముఖ్యమంత్రి ఒక సభలో చెప్తుంటే, ఓకే, ఇంకో ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు పెట్టి మేము ఇంకా 3 లక్షల మందికి ఇవ్వాలని చెప్తుంటాడు. అంటే మంత్రి రైట్ అంటారా లేక ముఖ్యమంత్రి రైట్ అంటారా? మనం ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాలి, ముఖ్యమంత్రి నిజాలు చెప్తున్నా మంత్రులు నిజాలు చెప్తున్నా అనేది. నాకు వచ్చిందా లేదా అని చూసుకోవడం బెటర్. నాకు భూమి ఉంటే నిజమో కాదో పక్కన పెడితే నాకు వచ్చిందా లేదా, నేను ఇస్తే ఓటేస్తా లేకపోతే ఏననే టైపులు ఉంది. అదే రేవంత్ స్పీచ్లకు అభిమానులు ఉన్నారు కానీ పాలనకు కాదు. రేవంత్ పరిపాలన అనుభవం లేదనేది జనం గమనిస్తున్నారు అన్న అంశం క్లియర్. అంటే స్పీచ్ అంటే ఎట్లా సార్, అంటే ఇంప్రెస్ చేస్తారా బాగా? అయితే మేము గమనించిన అంశం, నా పర్సనల్ ఒపీనియన్ కూడా ఏంటంటే, చెప్పండి సార్. ఏదైతే రేవంత్ బలం అని మనం ఎన్నికలకు ముందు అనుకున్నామో, ఓకే, ఇవాళ అదే ఆయన బలహీనత కింద మారింది. రేవంత్ అగ్రెసివ్ గా మాట్లాడతాడు, అవతల ప్రతిపక్షాన్ని చీల్చి చెండాడతాడు, ఆ ప్రత్యర్థి పార్టీలను చీల్చి చెండాడు అనుకున్నాం కదా, అది ఎన్నికలకు ముందుకు పనికొచ్చింది. కానీ ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన భాష మార్చుకోవట్లేడు, మళ్ళీ అదే స్థాయిలో విరుచుకుపడుతున్నాడు. ముఖ్యమంత్రి భాష జనరల్ గా వేరే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక గౌరవమైనటువంటి పొజిషన్ లో ఉన్నారు, అందరినీ కలుపుకొని. ఈ రోజు కూడా స్టిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లాగానే మాట్లాడుతున్నా అనేది ఎక్కువ మంది అబ్జర్వేషన్. అట్లా మాట్లాడితే మంచిదా, మాట్లాడటం వల్ల నష్టం జరుగుతుంది కదా. జనం ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి, ముఖ్యమంత్రిగా ఉండి తిట్టుడేంది, ఆ తొండలు లాగులు వదులుతా అంటే ఏంది, అంటే బండకేసి కొడతానంటే. మీలాంటి స్ట్రాటజిస్ట్ లో లేకపోతే కింద ఐఏఎస్ లో వాళ్ళందరూ ఉంటారు కదా, వర్గం ఉంటుంది. పెద్ద స్ట్రాటజిస్ట్ ఉన్నాడు, మరి వాళ్ళు ఏం సలహాలు ఇస్తారో మనకు తెలియదు. ఓకే, ఇక్కడ ఇంకోటి చెప్పారు సార్, తెలంగాణ గురించి తెలిసిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే, అంటే ఇంకా వేరే నాయకుడు లేడా సార్? అంటే జనాలు చెప్తుందా, మీరు చెప్తుందా? జనం మాట అది, మన ఒపీనియన్ కాదు అది, అన్ని ప్రజలు మాట్లాడుకున్న అంశాలు. వామ్మో, ఇదేం సార్, రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుండు సున్నా తప్పదు. పెద్ద స్టేట్మెంట్ ఇది, బిగ్ స్టేట్మెంట్. హైదరాబాద్ బాధితులు, మూసీ బాధితులు అదే చెప్తున్నారు. వాళ్ళు కష్టపడేది అందుకు సార్, డబ్బులు ఇచ్చి మంచిగా అరే మొత్తం రుణమాఫీ చేసినామని లక్షల కోట్లు, 53,000 కోట్లు అంటున్నారు సార్. మొత్తం పథకాలకు కలిపి 50,000 కోట్లు, ఇదంతా కలిపితే 1,00,000 కోట్లు. మరి ఎక్కడి నుంచి చేస్తారు? నెలకు ఆదాయం ఆయనే చెప్తుండు 18,000 కోట్లు ఏదో ఉందంట. నిజంగా అది రిపోర్ట్ తీసుకోవాలి మనము, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద. ఓకే, రియల్ ఎస్టేట్ డబ్బుల కోసమే మూసీ ప్రక్షాళన, ఇందాక ఇది డిస్కస్ చేశాము. అంటే రియల్ ఎస్టేట్ దానివల్లనే పడిపోయిందంటారా? పర్సంటేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చూస్తే 0, నిజంగా చూస్తే రిజిస్ట్రేషన్స్ లేవు. ఓవరాల్ రియల్ ఎస్టేట్ మీద దెబ్బ ఉందనేది వాస్తవం. దానికి హైడ్రా కూడా తోడైంది. ఓకే,
మూసి కూడా తోడైతే హైడ్రా అనేది హైదరాబాద్ వరకే ఉంది కదా సార్, మిగతా ఊర్లలో ఎందుకు? ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్స్ తీసుకోండి, వరంగల్లో కూడా హైడ్రా ఉందా? ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు జిల్లాలకు చేస్తా, కూడా విస్తరిస్తా చేస్తారు, అంటున్నారు. విస్తరి- ఎందుకంటే హైడ్రాకు హైడ్రా అనేది హైదరాబాద్కే పరిమితం అని కోర్టు చెప్పారు. కూడా ఇప్పుడు పర్మిషన్స్ ఇస్తుంది వాటికి. ఓకే, ఇది ఆల్రెడీ అరెస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. రేషన్ కార్డులు ఇవ్వకుండా ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం? నిజానికి అప్లికేషన్స్ అన్ని తీసుకున్నారు చాలామంది దగ్గర, మా వాడలో మా ఊరిలో కూడా తీసుకున్నారు. ఆల్రెడీ 8-9 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ మనకి ఇవ్వనట్టుంది నాకున్న సమాచారం. అంటే ఇప్పుడు ఈయన ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, ఇస్తే ఏం జరుగుతుంది? ఎందుకు అంటే ఏ స్కీమ్ కైనా రేషన్ కార్డుని బేస్ చేసారు, ఆధార్ కార్డు ప్రాథమిక చేసుకోవచ్చు అర్హత పెట్టారు, రేషన్ కార్డుని పెట్టారు. ఓకే, ఏదైనా స్కీమ్ మీకు ఇంప్లిమెంట్ కావాలంటే మీకు వైట్ రేషన్ కార్డు ఉండాలనేది గవర్నమెంట్ నిబంధనలో ఇది మొదటి ఎలక్షన్ ముందుకు యాక్చువల్గా నాకు చెప్పలేదు సార్, అంటే నేను వినలేదు. ఎలక్షన్ ముందు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇప్పుడు పథకాలు మీరు అన్నారు కదా, ఇందాక ఆరోగ్యశ్రీ చెప్పారు, అది ఆ పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇప్పుడు పేరు ఏదో మార్చినట్టుంది. సో అది 10 లక్షల రూపాయలు ఇచ్చేది ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇయ్యరు. పెట్టారు. మరి ఎట్లా సార్ రేషన్ కార్డు రాకపోతే? ఇప్పుడు నాకు రేషన్ కార్డు బియ్యం వద్దు, కానీ నాకు కూడా అంత డబ్బులు ఏం రావు జీతం, కాబట్టి నేను కూడా 10 లక్షలకి ఏదైనా జరిగితే గవర్నమెంట్ అర్హులందరికి పెన్షన్లు ఇస్తాను తప్ప తెల్ల రేషన్ కార్డు నుండి పెన్షన్ ఇస్తాను అనలేదు కదా. ఓకే, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకున్నాడు రేవంత్. ఏం ఉద్యోగాలు సార్? అదే కేసీఆర్ హయాంలో ఇచ్చిన నియామక పత్ర ఖాళీల భర్తీని ఈయన వచ్చి నియామక పత్రాలు ఇచ్చాడు కదా. ఓకే, అది నేనే ఇచ్చిన 50,000 ఉద్యోగాలు సార్. ఇప్పుడు దీర్ఘకాలిక ప్రాజెక్టులు అని ఒకటి ఉంటాయి సార్, ఒకటి కడతారు. ఇప్పుడు అదేదో రోడ్డు రేపు ఓపెన్ చేస్తున్నారు, ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఆ రోడ్డు 4 కిలోమీటర్లు వేసేది మనం లాస్ట్ ఎండింగ్లో 1 year ముందు స్టార్ట్ చేస్తే అయిపోయినాక 2 సంవత్సరాలు స్టార్ట్ అయితే ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి ఓపెన్ చేస్తాడు. అది తెలంగాణ ప్రభుత్వం ఖాతాలో వేసుకుందని వచ్చుకుంటే జనాలకు అవేర్నెస్ లేదా? జనం అదే చెప్తారు. సో ఇది సార్, ఈ తులం బంగారం గురించి ముచ్చట తొంగలో తొక్కారంటే దీనివల్ల కూడా లాస్ జరిగిందంటారు. బంగారం ఇయ్యలే కదా, ఏం చెప్తారు సార్? ఆయన ఇస్తాన్నారు కదా, ఇయ్యలేదు కదా. జనం ఫీజు రీఎంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి రెండు కల్పించాలి అని మీరు స్టేట్మెంట్ లాగా ఇచ్చారు. ట్రాఫిక్ చాలా జనం డిమాండే అది, అవన్నీ జనం డిమాండ్లే, మన డిమాండ్లు కావు అవన్నీ. ఇంకో స్టేట్మెంట్ గురించి సార్, చేసిన మేలును కూడా చెప్పుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఏం మేలు చేసిందండి? ఇప్పుడు చేసిన మేలేదు, రుణమాఫీ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము 99,099 ఇందాక చెప్పాను చేస్తా అని చెప్పి 9 ఏళ్ళు చేయలేదు. అవును, దానికి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ పేరు మీదనే 22,000 కోట్లు ఉంటే ఇంకా దేనికైనా వైద్యానికో విద్యకో ఉపయోగపడుతుండే కదా. ఎగ్జాక్ట్లీ. ఆ రుణమాఫీ మీరు గత 9 ఏళ్ళు చేయాల్సిన రుణమాఫీని వీళ్ళు ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, మీరు ఇన్ టైంలో చేయకపోవడంలో పెరిగిన వడ్డీ వల్ల కూడా 7,000 కోట్లు వడ్డీ కట్టింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ డబ్బులన్నీ ఉంటే ఇంకొక పేదలకు ఉపయోగపడే చాలా పథకాలు చేయొచ్చు కదా. అట్లా అంటే రేవంత్కి క్యాబినెట్ మినిస్టర్లు ఎవరు కూడా సహకరించట్లేదు. ఇందులో నా క్వశ్చన్ కూడా ఒకటి ఉంది సార్, అంటే ఇంకో 2-3 కూడా ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఢిల్లీకి తిరుగుతారు. 5 ఉంటారు. నాకున్న సమాజం 5 పేర్లు కూడా కృష్ణా కమ్మాలి గారు ఒక జర్నలిస్ట్ గా చెప్తే ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముందే 5 ఉన్నారు ముఖ్యమంత్రి క్యాండిడేట్. ఇప్పుడు కూడా తిరుగుతున్నారు. 2023లోనే ఉన్నారు 5. 2018లో కూడా 5 ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఉన్నారు. అట్లా కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి క్యాండిడేట్ల కొదవే ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు మార్పు వస్తే మంచిదా, రాకపోతే మంచిదా? ఏ మార్పు రావాలంటే ముఖ్యమంత్రి అదే మీరు ఇందాక పడిపోద్ది అన్నారు, కానీ ఇక వేస్ట్. రేవంత్ ని మార్చే అంత బిగ్ డెసిషన్ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు ఇంకోటి కూడా రాశారు సార్, సోషల్ మీడియాలో బాగా వెనకబడుతున్న కాంగ్రెస్ పార్టీ. అంటే సోషల్ మీడియా ఎందుకు సార్? ఇప్పుడు నాకు ఏదైనా రేషన్ బియ్యం కావాలనో, కార్డు కావాలనో, అదే ఏదైనా కావాలంటే అది ఇస్తారు, కానీ దాని సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ప్రచారం చేసుకోవడం అవసరం అంటారు? మీరు ఏం చెప్తారు? దానికి కూడా ఖర్చు అయింది అనవసరంగా, ప్రచార ఖర్చు అయినా ఒకటి ఉంటుంది. మీకు అవతల ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ రోజు మిమ్మల్ని దమ్దం చేస్తుంది. ఉదయం 11ంటికి, మధ్యాహ్నం 2ంటికి, సాయంత్రం 5ంటికి ప్రెస్ మీట్లు పెట్టి ముగ్గురు లీడర్లు దుమ్ము దులుపుతారా? ఇలా కౌంటర్ ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ ఎటుపోయింది నాకు అర్థం కావట్లేదు. గాంధీ భవన్ అంతా నిద్రపోతుందా, లేదంటే కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్న వాళ్ళు నిద్రపోతున్నారా, ఎమ్మెల్సీ లేని వాళ్ళు నిద్రపోతున్నారు? వీళ్ళెవరు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసుకొని మాట్లాడరు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కౌంటరే పడట్లేదు, ప్రతిపక్ష పార్టీ చేసే విమర్శలు కౌంటరే రావట్లేదు అధికార పక్షం నుంచి. ఎక్కడొస్తుంది అంటే? కారణం ఏమై ఉంటుంది అంటే, వాళ్ళకు కూడా విశ్లేషకులు ఉంటారు, జనరల్ గా స్పోక్స్ పర్సన్స్ ఉంటారు. అంటే కారణం అంటే రేవంత్ వద్దని చెప్పిరా, వాళ్ళ అధిష్టానం మనకు తెలియదు, కానీ కౌంటర్ అయితే కనపట్లేదు. ఓకే, అంటే పాత పథకాలని కంటిన్యూ చేయకపోవడం వల్ల కూడా ఒక నెగిటివ్ జరిగిందని అన్నారు. మరి పాత పథకాలు, ఈ పథకాలు, ఆ పథకాలు కలిపితే 800 అయితే ఇన్ని పైసలు ఫ్రీ బీస్ ఇవ్వడం కరెక్ట్ అంటారు? మీరు ఏం చెప్తారు? అసలు ఓవరాల్ ఫ్రీ బీస్ మనకు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తే ఏ ఫ్రీ బీ అక్కర్లేదండి. ఓకే, ఉచిత విద్య, ఉచిత వైద్యము రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందితే ఏ ఫ్రీ బీ. కొంత వ్యవసాయ రంగానికి వెసులుబాటు. సరే, వ్యవసాయ రంగానికి ఎప్పుడు చేయాల్సింది అది, ఎందుకంటే మీరు ఎంత చేసినా తక్కువ వ్యవసాయ రంగానికి. అది తినాలి కాబట్టి రోజు ఖచ్చితంగా. ఓకే, కొత్త హామీల అమలుకు కావాల్సిన నిధులు లేవు కదా. పాత అప్పులకే వడ్డీలు కడుతుంటే కొత్త హామీలకు నిధులు ఎక్కడ? చిన్న డౌట్ సార్ ఇది. ఇప్పుడు
రేవంత్ గారికో లేకపోతే వాళ్ళ క్యాబినెట్కో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకో ముందు డబ్బులు లేవు అనే విషయం తెలియదా అనడం కంటే ప్రజలకు అర్థం కాలేదా అంటే మీరు ఏం చెప్తారు? ఎలక్షన్ ముందు చిన్న క్వశ్చన్, అంటే ప్రజలకు అంత టైం ఉండదేమో మరి. ప్రజలకి అల్టిమేట్గా జేబులకు ఏమొచ్చిందనే చూస్తారు తప్ప అయ్యో చాలా కష్టపడి శ్రీనివాస్గా బరువు మోసి నన్ను ఈ దాకా తీసుకొచ్చి మెట్లు ఎక్కించిన అనేదాని లేదు. ఏందో ఆయన లేకపోతే ఇంకో కానీ లిఫ్ట్ ఎక్కిస్తారు అనుకుంటారు, అంత నుంచి సార్. రేపు పొద్దున అప్పులు అయితే కట్టాల్సింది ఎవరు సార్? ఏమో అట్లా అప్పులు చేసిన కేసీఆర్ మా కడుపు నింపిండని కూడా అదే జనం మాట్లాడుతున్నారుగా. అప్పులు చేయండి ఎవరు సార్? మోడీతో సహా, మోడీ నుంచి రేవంత్ దాకా అందరు అప్పులే చేస్తారు కదా. భారతదేశం అప్పుల్లో ఉంది. అదే భూసేకరణ నుంచి అంటే వెనక్కు తగ్గడము అంటే మీరు అనేది ఇప్పుడు ఎయిర్పోర్ట్ రోడ్ శంషాబాద్ దగ్గర కావచ్చు, ఫార్మా భూముల వ్యవహారం కావచ్చు, ఆదిలాబాద్ దగ్గర ఆ విషయం కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం వెనుకకు తగ్గి కొద్దిగా నోటిఫికేషన్ అవన్నీ ఆపింది. పోర్టుకు సంబంధించి కమ్యూనికేషన్ దానికి సంబంధించి ఫార్మాసిటీ. ఎస్ అంటే ఇంకోటి కూడా రాశారు సార్, కేసీఆర్ ఫామ్ హౌస్ దాటకపోవడం మంచిది కాదు. అది జనమే అంటున్నారు. ఇంత రచ్చ జరుగుతుంటే రాష్ట్రంలో కేసీఆర్ ఇంట్లో కూర్చుంటే ప్రతిపక్ష నాయకుడు కదా. కరెక్ట్. ఆయన ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు. ప్రభుత్వం తప్పులు చేస్తే వచ్చి బయటకు వచ్చి చెప్పాల్సినోడు ఆయనే. ఆయన పోయి ఇంట్లో పండుకొని ఫామ్ హౌస్లో పడుకుంటే ఎట్లా? అంటే మీరు జర్నలిస్ట్గా చెప్పండి సార్, నిజంగా ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడితే పనులు జరుగుతాయంటారా? మీరు ఏం చెప్తారు? పనులు జరగకపోయినా ప్రజలకు నిజాలు తెలుస్తాయి కదా. ఒకవేళ నిజంగా ఈ ప్రభుత్వం తప్పులు చేస్తే. ఓకే, ఒకవేళ తెలిస్తే ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు? కామన్ క్వశ్చన్. నేనేమనుకుంటున్నా చేయట్లేదు కాబట్టి రైట్ టు రికాల్ లాంటివి ఏమైనా ఉన్నాయా? తెలిస్తే నాలెడ్జ్ పెంచుకుంటారు. రేపు ఓటు అవకాశం వచ్చినప్పుడు ఓటు రివర్స్ కుదురుతారు. అంటే 4 సంవత్సరాలు ఆగాల్సిందే అని చెప్తారా కృష్ణ గారు? ఖచ్చితంగా ఆగాల్సిందే. ఏం చేయలేమో. ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు. బీఆర్ఎస్ కూడా హామీలన్నీ అమలు చేయలేదు, మళ్ళీ ఫైనల్గా వాళ్ళు అమలు చేయలేదు అంటారు, వీళ్ళు అమలు చేయలేదు అంటారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన చేసిందా మరి? ఏ లెక్కన సార్ ఎట్లా చేస్తారు సార్? చేయలేరు సార్, చేయలేరు కదా, చేయలేరుగా. బట్టికి చివరి 2 సంవత్సరాలు సీఎం పదవి ఇవ్వాలి అది కూడా కొంతమంది చెప్పారా సార్? ఇందాక మారిస్తే ప్రాబ్లం ఉన్నారు. ఈ 2 కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్. ఐ మీన్ నాకు బట్టికి సీఎం ఇవ్వాలనే దాంట్లో వేరే యాంగిల్ ఉంది. బట్టి కూడా కష్టపడ్డాడు, పాదయాత్ర చేశాడు. ఈయన ఉత్తర తెలంగాణ నుంచి చేసి ఈయన దక్షిణ తెలంగాణ నుంచి మొదలు పెట్టాడు. బట్టి మళ్ళీ పైగా బట్టి అనే వ్యక్తి పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఎక్కడికి పోలేదు. ఆయన కుటుంబం, ఆయన ఫ్యామిలీ, ఆయన అన్నదమ్ములు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈయన 4 సంవత్సరాల నుంచి వచ్చిండంట. ఈయన నిన్న మొన్న పారాచూట్ వేసుకొని దిగి వచ్చి డైరెక్ట్ ముఖ్యమంత్రి అయింది కదా. మరి ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా జనాలకి. జనాలు బాగా నమ్మిరే. సో అంటే ఇప్పుడు మీ 2 స్టేట్మెంట్లు ఉన్నాయి సార్. ఈయన దించితే ప్రభుత్వం కూలిపోద్ది అన్నారు, ఇక్కడనేమో ఈయనకు 2 సంవత్సరాలు ఇస్తే బాగుంటుంది అన్నారు. కన్ఫ్యూజన్ స్టేట్మెంట్. అంటే ఇది మనమే ఇద్దరి మధ్య పోటీ పెట్టి మన సర్వే పోటీ పెట్టట్లేదు సార్. నేను అనేది ఇస్తే బాగుంటుంది. జనం చాలా మాట్లాడతారండి. జనం కేసీఆర్ మంచి అంటారు, లంగా అంటారు. దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు కేసీఆర్ పోతూ పోతూ చిప్ప చేతికి ఇచ్చాడు, ఇది ప్రజలు చెప్పారా సార్? అవును, మరి మనకేం సంబంధం? మన ఆర్థికవేత్త. అదే అడుగుతున్నా సార్ నేను అనేది. 2028లో తెలంగాణ సీఎం కల్వకుంట్ల కవిత రాసి పెట్టుకోండి అది కూడా అనేది కృష్ణ గారు చెప్తారు, జనాలు చెప్తున్నారు. ఓటా కామెంట్ కాదు, అది జనం కామెంట్. ఓటా కామెంట్ కాదు, జనం కామెంట్. అంటే ఖచ్చితంగా కవిత ఎందుకు వస్తుంది సార్? కేటీఆర్ లేరా? వాళ్ళు అనుకుంటున్నారు అట్లా. జైలు పోయించింది కనుక ఆమె సీఎం అయితే అనుకుంటున్నారు. సానుభూతితో ఆమెను గౌరవించి ఆమెకు సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలందరికీ వీళ్ళు ఓట్లు వేస్తారు. ఎట్లా డైరెక్ట్గా మనం సీఎంని ఎన్నుకోలేము కాబట్టి. సో కాంగ్రెస్కి అనుకూలంగా లేని వారిపై ఎమ్మెల్యేలు కేసులు పెట్టిస్తున్నారు. జరుగుతుంది సార్? ఇది జరుగుతుంది. గ్రామాల్లో ఉంది, గ్రామాల్లో ఉంది. ఇప్పుడు ఇదేం సార్ కాంగ్రెస్కి అనుకూలంగా లేని వారిపై? అంటే ఇప్పుడు ఈ ఓటా సర్వే కూడా కాంగ్రెస్కి అనుకూలంగా లేదు. మరి కృష్ణ కంబాలపల్లి గారి మీద ఏమైనా కేసులు ఏమైనా బుక్ చేస్తారా, లేకపోతే ఇంటర్వ్యూ చేస్తున్నా అని చెప్పి నన్ను కూడా కామన్ మ్యాన్గా అరెస్ట్ చేస్తారా? నాకు అర్థమవుతుంది. ఏం చెప్తారు సార్? క్యాజువల్గా మాట్లాడుకునే వాస్తవంగా ఇది సోషల్ మీడియా పైన చాలామందిని కూడా అరెస్ట్ చేస్తున్నారన్నారు. సో నేను అనుకునేది అంటే సార్, నా అభిప్రాయాన్ని నేను చెప్తా, వాళ్ళు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే ఊరుకోండి, అమలు చేస్తే చేయండి, అమలు చేయకపోతే ఊరుకోండి అనేది ఉంటే ప్రజాస్వామ్యంలో అది కరెక్టే కదా. మనం నిజంగా మాట్లాడినంతసేపు మనకేమి ఇబ్బంది లేదండి. మనం సైడ్లు తీసుకున్నప్పుడే సమస్యలు వస్తాయి. ఇక్కడ సైడ్ ఏముంది సార్? నిజం మాట్లాడుతున్నాను, అందుకే చెప్తున్నాను నేను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడినంత కాలం మనకు బాధ లేదు. అదే సార్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన ఇది కూడా నా కాంగ్రెస్ పార్టీని అంటావా? నేను అధికారంలో ఉన్నా, నువ్వు ఎట్లా మరి పొద్దున మాకు మొత్తం జిహెచ్ఎంసీలు అన్నీ పోతాయని నువ్వు చెప్తున్నావు. అవి రాజకీయ పార్టీలు ఫ్రస్ట్రేషన్లకు గురైతే మనం ఏం చేయలేము. వాస్తవాలని జీర్ణం చేసుకునే శక్తి కూడా రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకు ఉండాలి. అప్పుడే వాళ్ళు చేసిన తప్పుల నుంచి బయటకు వచ్చి మంచి మార్గంలోకి పోవడానికి అవకాశం ఉంటుంది. అదే రైట్ సార్. అంటే ఇప్పటివరకు ఓవరాల్గా అంటే ఈ రిపోర్ట్ పైన అంటే అంశాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. అంటే ఫైనల్గా మీరు ఒక జర్నలిస్ట్గా ఒక 2-3 ఉన్నాయి సార్.
అంటే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా లేదా, అంటే నేను లగచర్ల లేకపోతే అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఈయన కేటీఆర్ని కూడా అరెస్ట్ చేస్తారేమో, కవితని వాళ్ళు చేయించారు అనేది ఇదంతా రూల్ ఆఫ్ లా కింద వస్తుంది. అంటే చట్టబద్ధ పాలన, మన తెలంగాణ రాష్ట్రం గురించే మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చట్టబద్ధ పాలన ఉందా లేదా? గతం కంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎట్లా చెప్పగలుగుతున్నారు అది? మీ లగచర్ల భూముల సేకరణ వెనుకకు పోయింది. ఓకే. ఇవాళ ఫార్మా పేరు మీద ఫార్మా ఫోర్త్ సిటీ పేరు మీద చేస్తున్న Yes. పోరాటాల ప్రజల యొక్క అదే 4,000 ఎకరాలు ఏదో ప్రజల వీళ్ళు వ్యతిరేకతను తీసుకోవాలనుకున్నారు. గమనించి ప్రభుత్వం ఒక అడుగు వెనుకకేసింది. అది ప్రజా ఆలోచన, వ్యతిరేక ఎస్ ప్రజల్ని గౌరవించినట్టే కదా. సో సొంత కొడంగల్ నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి అడిగితే కూడా జనం భూమి ఇవ్వట్లేదు అంటే దాన్ని గవర్నమెంట్ రెస్పెక్ట్ చేసినట్టే కదా. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలని మీరు అన్నారు సార్, ఇదే టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే నిన్న కౌశిక్ రెడ్డినో లేకపోతే హరీష్ రావు గారినో అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రంలో అసలు చట్టబద్ధ పాలనే లేదు, రూల్ ఆఫ్ లా లేనే లేదు, ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని దానికి గురి చేస్తున్నారు, దీనికి గురి కూరగాయలు చేస్తున్నారు. కొనడానికి పోయిన జర్నలిస్ట్ని దోపిడి దొంగలాగా ఎత్తుకుపోయిన ప్రభుత్వం ఈ మాటలు మాట్లాడితే ఎవరన్నా నమ్ముతారు? అదే సార్ నేను అనేది ఏంటంటే రఘు, నాకు కూడా తెలుసా అదే రఘు, అంటే ఒక వ్యక్తిని బందిపోటు దొంగలాగా ముసుగేసి ఎత్తుకపోయిన ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వ అరెస్ట్ల గురించి వాటి గురించి మాట్లాడితే అదేమన్నా వాళ్ళకు ఉండాలి కదా, కొంచెం ఆలోచించుకోవాలి. మనం ఏం చేసినాం, మన పరిపాలన ఏం జరిగింది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఎట్లా జరుగుతుంది సార్, వాళ్ళు వచ్చినప్పుడు ఇది చేస్తారు, వీళ్ళు వచ్చినప్పుడు ఇది చేస్తారు, మధ్యలో మనం ఏం చేయలేకపోతున్నాం, మీరేం చెప్తారు? అది మనం అబ్జర్వర్స్. ప్రజాస్వామ్యం బాగుండాలి, పరిడవిల్లాలని కోరుకోవటము మన అభిమతం. ప్రజాస్వామ్యానికి ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుంటే దాన్ని ఎత్తి చూపటము, దాన్ని బయట పెట్టడం, దాన్ని పబ్లిక్లో ఎక్స్పోజ్ చేయడం మన కర్తవ్యం. ఈ పనులు మనం చేయాల్సిందే. రిజల్ట్ గురించి ఆలోచించవద్దు. మీరు ఒక్కరు చేసి ఏమైందంటే ఎవడో ఒకడు మొదలు పెట్టాలి, చేయాలి, అంతే. రెండో సార్, అంటే ఓవరాల్గా అవి ఆ 15 పాయింట్లు ఏవైతున్నాయో అవి కాకుండా రాష్ట్రంలో మెయిన్గా ఉన్నటువంటి విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇవి మెరుగుపడినాయి అంటారా, మెరుగుపడలేదంటారా, బాగానే ఉందా, బాగాలేదా? కృష్ణ గారే చెప్తారు. అంటే గతంలో కంటే కూడా కేటాయింపుల్లో పెద్దగా ఏం పెంచలేదు. ఓకే. విద్యకు కానీ బడ్జెట్లో పెంచలేదు, హెల్త్ కానీ పెంచలేదు. మీకు ఇవాళ స్కూళ్ళ పరిస్థితి కూడా కల్తీ ఆహారం గట్లం జరుగుతూనే ఉంది. కొంతమంది పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ కాకపోతే ఈయన ఒకటి మెస్ ఛార్జీలు ఒకటి పెంచడం ఒకటి కొంచెం పాజిటివ్ అంశం కింద కనపడు. మెస్ ఛార్జీలు పెంచక 9 ఏళ్ళు దాటిపోయింది. ఎందుకంటే ఆ రోజు 9 ఏళ్ల క్రితం ఉన్న ధరలకే ఇప్పటికి కూడా ఇచ్చుకుంటూ పోతే వాడేం చేస్తాడు, అదే నాసిరకం భూమ పెట్టడానికి ట్రై చేస్తాడు. సో కాంట్రాక్టులు చేయాల్సిన పని అదే కదా. సో అందుకని వాడికి కొంచెం ఇప్పుడు ఛార్జీలు పెంచడం ఒకటి మంచి పని అయింది. హెల్త్ విషయంలో ఏదో ఒకటి చేస్తున్నామన్న ఒకటైతే 10 లక్షల ఇన్సూరెన్స్, అదొకటి ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచారు 10 లక్షల వరకు. కానీ రెగ్యులర్గా జరగాల్సిన ఉచిత విద్య, ఉచిత వైద్యంలో ఇప్పుడు కేటాయింపులు ఉండాలి, రిక్రూట్మెంట్ ఉండాలి. మీకు యూనివర్సిటీలలో రిక్రూట్మెంటే లేదు కదా చాలా రోజులు. రిక్రూట్మెంట్ ఉండాలి, ఇక్కడ వాళ్ళకి వసతులు ఉండాలి, మెడికల్ కిట్స్ ఇవ్వాలి. ఇప్పుడు రెగ్యులర్ రావాల్సిన ట్యాబ్లెట్ ఇన్ టైం రాకపోతే పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన బడ్జెట్లు పెంచుకుంటూ పోతేనే ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందుతాయి. అవి ఇచ్చిన రాజు ఏ ఉచిత పథకాలు కూడా అవసరం ఉండదు. ఏ రాష్ట్రం అయితే సంపూర్ణంగా ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని అమలు చేయగలుగుతుందో అప్పుడు మీకు అద్భుతమైన రిజల్ట్స్. మొన్న రేవంత్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ జరుగుతలేదని నాకు కూడా కామన్ మ్యాన్ అనిపిస్తుంది. మీరు కూడా జరుగుతుందని జరుగుతలేదని అందరికీ తెలుసు, కానీ అదే ఎందుకు చేస్తలేదు అనేది క్వశ్చన్. అదే కదా, ఏ ప్రభుత్వం చేయలేదు. దేనికి సార్ అంటే దాంట్లో లాజిక్ ఏదనేది ఇప్పుడు దాకా అర్థం కాలేదు. మీకు దీనికంటే ఇంకొక పాపులర్ పదం ఉంది, రైతులకు మద్దతు ధర అనేది ఒక పదం ఉంటుంది. ఎన్నట్టు రైతులు తను పండించిన పంటకు ధర రైతు ఎప్పుడు కూడా వెలగట్టుకోలేడు, ఇప్పటి వరకు కూడా దేశంలో నిర్ణయించుకోలేరు. మీరు ఇప్పుడు ఒక సబ్బు తయారు చేస్తే నేను 100 రూపాయలకు అమ్ముతాను మీరు అనుకోగలుగుతారు, కానీ ఇవాళ బస్తా వడ్లని 2000కి అమ్ముతాను రైతు అనుకోలేడు. ఆ రోజుకి ఆ టైంకి మిల్లర్ ఎంత రేట్ ఇస్తే అంత రేటుగా అడ్డికి పాసి అమ్ముకొని పోయే పరిస్థితి ఉంది. అంటే నాకు రీసెంట్గా జరిగింది ఒకటి అనిపించింది సార్. ఇప్పుడు వడ్లకు ఒకటి ఇస్తాం, మిగతా పత్తికో లేకపోతే వేరే రకరకాల పంటలు చాలా ఉన్నాయి, వాటికి ఇవ్వట్లేదు. 500 రూపాయలు మద్దతు ధర వేస్తే మార్కెట్లో 2500 రూపాయలు ఆల్రెడీ అమ్ముతున్నప్పుడు ఆయన మద్దతు ధర ఇవ్వాలనా వద్దా, ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే రేట్ 2300 ఉంటేనే నేను 500 ఇస్తాను, లేకపోతే 20 అట్లా ఉండదు. సో ఏదైనా కానీ రైతుకి 3000 4000 ఒక మద్దతు అనేది. దేశంలో రైతుకి ఏ రకంగా మేలు జరుగుతుందంటే అన్ని రకాల మేలు రైతుకు చేయొచ్చండి, అందులో ఏం డౌట్ లేదు. ఓకే, చేయాల్సిందే కూడా. రైట్ సార్. ఈ రైతు భరోసా అనేది మీరు అన్నారు కదా, కార్డులు ఉన్న వాళ్ళకే ఇవ్వటము, గవర్నమెంట్ జాబ్స్ ఎవరికి ఉంటే వాళ్ళకి ఇవ్వమనో, లేకపోతే భూమి పండిస్తున్న వాళ్ళకే ఇవ్వటము, దాన్ని ఫస్ట్ వెళ్ళి అంటే వాళ్ళ దగ్గర చూసి రీసెర్చ్ చేసి వీళ్ళకి లేదు లేకపోతే పంట నాశనం అయింది, లేకపోతే ఇతను వ్యవసాయం చేస్తున్నాడు ఖచ్చితంగా
అన్న వాళ్ళకి ఇస్తే మంచిదా ఏం చెప్తారు మీరు? గవర్నమెంట్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది, మినిస్టర్ ఒకటి మాట్లాడతారు. అది మీకు ఇప్పుడు రైతు భరోసా మీద రేపు అసెంబ్లీలో చర్చ జరగబోతుంది. అసెంబ్లీలోనే డ్రాఫ్ట్ పెట్టి ఎవరెవరికి ఇద్దాం, దాన్ని 5 ఎకరాల లోపు పరిమితి చేద్దాం, 10 ఎకరాలకు పరిమితి చేద్దాం దగ్గర గవర్నమెంట్ దగ్గర డిబేట్ ఉంది. 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రైతు భరోసా రెండు ఒకటే, లేదా 5 ఎకరాలు అనేది ఏది పెట్టుకుందాం ట్యాగ్ లైన్ అనేది వాళ్ళు ఒకటి చర్చిస్తున్నారు. ఈవెన్ ప్రతిపక్షాన్ని కూడా అసెంబ్లీలో సలహాలు సూచనలు అడుగుతామని జర్నలిస్ట్ మీరేం చెప్తారు? ఖచ్చితంగా రైతు భరోసా అనేది చిన్న సన్నకారు రైతులకు అందాల్సింది. 5 ఎకరాల లోపు 5 ఎకరాల వరకు పెట్టడం మంచిది. నా దృష్టిలో అయితే 5 ఎకరాల వరకు మినిమం ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు దానికి. ఓకే, రైట్ సార్. అంటే ఇప్పటివరకు చాలా మంచి వివరణ ఇచ్చారు. అంటే రాష్ట్రానికి ప్రజలకి అంటే ఒక సిఫాలజిస్ట్గా కావచ్చు, అంటే టెక్నికల్గా రీసెర్చ్ కావచ్చు, ఒక స్ట్రాటజిస్ట్ కావచ్చు, ఏం చెప్తారు ఏ విషయం సార్ ప్రజలకి? అంటే మొత్తం ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రజలు ఇట్లా ఉంటే మంచిది, రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఉంటే మంచిది అంటే షార్ట్లో. ప్రభుత్వం గురించి చెప్పినా ప్రతిపక్షాల గురించి కూడా చెప్పాలి, ఇద్దరి బాధ్యత. అదే, ఎందుకంటే మన తెలంగాణలో ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వము చేసిన అప్పులు కానీ కొన్ని రకాల లాస్ట్ 2 సంవత్సరాలు గత ప్రభుత్వం పోలీసు రాజ్యం మీద బతికింది. అంతే మరి, పోలీసులను ముందర పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇట్లా గొంతు ఎత్తితే ఎమ్మటే గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. అట్లాంటి పరిస్థితుల నుంచి ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రజాపాలన తెస్తాము, ప్రజాస్వామ్య పాలన తెస్తామని చెప్పి వచ్చింది. అలాంటి కాంగ్రెస్ కూడా గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా ఇప్పటివరకు ఈ 1 ఇయర్లో కొన్ని ఒడిదొడుకులు జరిగినాయి, కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని కొంచెం అడావుడి నిర్ణయాలు తీసుకున్నారు. వీటన్నిటిని సమీక్ష చేసుకొని రానున్న 4 ఏళ్ళకి అల్టిమేట్గా ప్రజలకు మేలు జరిగే పనులు ఏ ప్రభుత్వం చేసినా కానీ మళ్ళీసారి ఆదరిస్తారు, మళ్ళీసారి ఓటేస్తారు. సేమ్ టైంలో ప్రతిపక్షం కూడా తన బాధ్యతను మర్చిపోకుండా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం ఇచ్చినప్పుడు మాత్రమే ప్రజలకు మేలు జరుగుతుంది. అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే బెనిఫిషియర్ ఏమవుతున్నాడు అనే బేస్ చూసుకున్నప్పుడు మాత్రం ప్రజలకు మేలు జరగాలంటే ఇద్దరూ బాధ్యతాయుతంగా పనిచేయాలి. ప్రతిపక్షం అధికార పక్షం తప్పు చేస్తే ప్రతిపక్షం ఎత్తి చూపొచ్చు, కానీ ఇక్కడున్న ప్రతిపక్షం గతంలో చేసిన తప్పుల విషయంలో వాళ్ళకి మోరల్ ఎంత ఉందో కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా కనపడుతుంది. ఎస్ సార్, నమస్కారం. థ్యాంక్ యూ సార్.